వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనే ప్రచారం అయితే జోరుగా సాగింది. దానికి కారణం ఆయన రెంటపాల పర్యటన కానీ, ఆ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని అపశృతులు కానీ, సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం, ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా ఇప్పటికే లిక్కర్ కేసు వ్యవహారమే కీలకంగా మారుతుంది. రోజుకో ట్విస్టులు తెర మీదకు తీసుకొస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఏ క్షణాన ఎవరు అరెస్ట్ అవుతారు, ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి వరకు అది వస్తుందా లేదా, జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో లాగుతారా లేదా, అరెస్ట్ అవుతారా లేదా అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వరుసగా రెంటపాల కేసు కానీ, అదే రెంటపాలలో మళ్ళీ అంబులెన్స్ లో ఒక వ్యక్తి మృతి చెందాడు, దానికి కూడా జగనే కారణం అంటూ మరో కేసు నమోదవడం, ఇదంతా చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే నేపథ్యంలో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది, కూటమి ప్రభుత్వం అంటే ప్రచారం మొదలుపెట్టింది. ఒక పక్క రేపు జూన్ 2వ తేదీ నుంచి తొలి అడుగు అనే పేరుతో ప్రజల్లోకి కూటమికి సంబంధించిన నేతలు వెళ్ళాలి అనుకుంటే, అదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దాన్ని ఎదుర్కోవడానికి చంద్రబాబు మేనిఫెస్టో, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే పేరుతో వీళ్ళు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు ముందుగానే. అది ఇక్కడ ఎంతవరకు ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురాగలుగుతారు, ఎంతవరకు ప్రజలకి నచ్చ చెప్తారు అనేది, అలాగే గంజాయి డ్రగ్స్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఒక యుద్ధం సిద్ధం చేసింది అనేది, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరిగింది, షర్మిల ఫోన్ టేప్ చేశారు అది ఇది అని అనుకుంటే, ఈ వారంలో తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాప్ చేశారు అనేది, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా లిక్కర్ స్కామ్ వ్యవహారం విషయంలో చాలా ట్విస్ట్లే చూసాం, చాలా మలుపులే తిరుగుతుంది. అది ఎట్టి నుంచి ఎటు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. ఫైనల్ గా ఇప్పుడు తేలుస్తున్నది, ఓకే అది మీడియానే తేలుస్తుందో, పర్టికులర్ గా ఒక మీడియా తేలుస్తుందో, సిట్ అధికారులు చెప్తున్నారో నాకైతే తెలియదు. కానీ అరెస్ట్ అయ్యి ఆల్రెడీ ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా నిజాలు చెప్పట్లేదు. ఫైనల్ గా నార్కో టెస్ట్ చేస్తేనే నిజాలు చెప్తారు అని చెప్పి సిట్టు భావిస్తోంది అంటూ వీళ్ళు చెబుతున్నమాట. అసలు ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారు? ఒక పక్క ఆధారాలు దొరికేసినాయి అంటారు, రెడీగా ఉన్నాయంటారు, రేపో మాపో ఫైనల్ గా ఎవరు బిగ్ బాస్ ఎవరో వాళ్ళని పట్టేసుకుంటాం అంటారు. తీరా చూస్తే మళ్ళీ ఉన్న ఆధారాలు గురించి పక్కన పెడితే ఇప్పుడు నార్కో టెస్ట్ వరకు వెళ్ళింది. ఎలా చూడాలి? హైడ్రామా నడుస్తుంటది. జనాలు చదువుతున్నంతసేపు క్రైమ్, సస్పెన్స్, సెక్స్, థ్రిల్ ఇట్లాంటి నవలల్లో బాగుంటాయి. అవి ఇప్పుడు వార్తలైన అంతే. వాటిని రాజకీయాల్లోకి మన ఎదురుగుండా ఉన్న పాత్రలనే అందులో చూపిస్తున్నారు. ఇదివరకు ఎండమూరి వీరేంద్రనాథ్ నవల్లో హీరోలో, లేకపోతే పానుగంటి హీరోలో బుల్లెట్టో, లేకపోతే మధుబాబు డిటెక్టివ్లో షాడోనో, అవి ఒక థ్రిల్ ఉండేవి అనమాట. చదువుతుంటే ఈ క్షణంలో ఇట్లేంటి ఇదేంటి అనేది అయ్యేదాకా వదిలిపెట్టబుద్ధేది కాదు. అట్లాగే ఇప్పుడు అంటే ఆ పేపర్ అవి చదవడం మానేశారు జనం. ఇప్పుడు అంతా కూడా ఈ వీటికి అలవాటు పడిపోయారు, సీరియళ్ళకి లేదా ఓటీటీ ప్లాట్ఫారాలకి. అలాంటి వాళ్ళని తమ వైపు ఆకర్షించుకోవడానికి ఒక కొత్త ఎత్తు ఏంటయ్యా అంటే, వార్తల్ని కథానికలుగా రాయటం, కళ్ళ ఎదురుగుండా ఉన్న పాత్రల్ని అందులో జొప్పించడం అనేటటువంటి జరుగుతోంది. ఇది నడుస్తూ ఉంటుంది. జనం కూడా అలవాటు పడిపోతే అన్నారు. ఇప్పుడు ఏంటనేటటువంటి, ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో ఒకటే, లిక్కర్ కుంభకోణమా కాదా అని తేల్చడమే ఇంతవరకు అల్లగారు. రోజు పేపర్లో రాస్తున్నారు. కుంభకోణం అంటే ఏంటి? ప్రభుత్వానికి వచ్చే 100 రూపాయలని లాక్కుని 10 రూపాయలు 20 రూపాయలు చేతిలో పెట్టడం. అంతకుముందున్న ప్రభుత్వానికంటే ఎక్కువ సంపాదిస్తే అది కుంభకోణం అవుతుందా? ఇక ప్రభుత్వ దుకాణం అంటే ప్రభుత్వ దుకాణాన్ని ప్రైవేటుగా మారిస్తే కుంభకోణం అవుతుందా? ప్రైవేట్ దుకాణాన్ని ప్రభుత్వంగా మారిస్తే కుంభకోణం అవుతుందా? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రభుత్వ దుకాణాన్ని ప్రైవేటుగా మారిస్తే కుంభకోణం అయింది. కానీ ఇక్కడ ప్రైవేటు దుకాణాన్ని ప్రభుత్వంగా మారిస్తే కుంభకోణం అయింది అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి భావనని జనంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనల్ని నమ్మే వాళ్ళకి మనం ఏ అబద్ధాలు చెప్పినా, జగన్ని ద్వేషించే వాళ్ళకి ఏ అబద్ధాలు చెప్పినా సరే నిజమని నమ్ముతారు. కాబట్టి అలాగే సాగుతున్నటువంటి పరిస్థితి. లిక్కర్కి డబ్బులు సంపాదించాలంటే వెరీ సింపుల్ లాజిక్. ఒకటి, మద్యం తయారీదారుల నుంచి డబ్బులు వెళ్ళాలి. తయారీదారులు నేను డబ్బులు ఇచ్చానని కంప్లైంట్ చేయాలి ప్రభుత్వానికి. వాళ్ళు ఇవ్వలేదు అని చెప్తే మూర్ఖత్వం. వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చుంటారు, ఇప్పుడు కూడా ఇస్తారు. వాళ్ళు కమిషన్లు ఇవ్వకుండా వాళ్ళ వ్యాపారాలు నడవు. అది అధికారంలో ఉన్నోళ్ళు తింటారు. ఇది ఓపెన్ సీక్రెట్. అది ప్రూవ్ చేయాలంటే వాళ్ళందరూ కంప్లైంట్ చేయాలి. వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళ వ్యాపారాలు ఉండవు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు వ్యాపారం చేయలేరు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు వ్యాపారం చేసి తర్వాత వచ్చే ప్రభుత్వం వచ్చినప్పుడు మానేసుకుంటారా?
లేదు. అసలు ఆ రాజకీయాల్లో వీళ్ళెందుకు జోక్యం చేసుకుంటారు? చేసుకోరు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు వాళ్ళని ఏమనాలి? వాస్తవంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళని బాధితులు అనాలి. వాళ్ళని తీసుకొచ్చి కేసులో నిందితులుగా పెట్టాక ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు? వాళ్ళే డబ్బులు వసూలు చేసి ఇదే డబ్బులు సంపాదించుకుని వాళ్ళు ప్రభుత్వానికి లంచం ఇచ్చారు అన్నది ఆ కేసు. కానీ వాళ్ళనే నిందితులుగా పెట్టారు. వాడే లంచం ఇచ్చాక ఆడే నిందితుడు ఎట్టవుతాడు? వాడి నేను ఇవ్వలేదు డిస్టిలరీలో మొర్రో అని చెప్తున్నాడు కదా. డిస్టిలరీలో డిస్టిలరీలు అక్కడ నెంబర్ 1. దాంతో ఏముంది? ఏం లేదు. పోనీ వైన్ షాపుల దగ్గర రేట్లు ఏమన్నా 100 రూపాయలకి టికెట్ ఏది అమ్మి 50 రూపాయలు దాని మీద స్టిక్కర్ వేసి ఉంటే ఖచ్చితంగా తప్పు. ఆ విధంగా డబ్బులు సంపాదించుకుని ఉండొచ్చు. ఇవాళ బెల్ట్ షాప్లో జరుగుతుంది అది, వైన్ షాప్లో జరుగుతుంది అది, బార్ షాప్లో జరుగుతుంది అది. బాటిల్ మీద ఒక రేటు ఉంటుంది, ఎంఆర్పి కంటే ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఆ కుంభకోణం. ఆ రోజున దాని మీద ఎంత రేటు ఉందో అంతకే అమ్మారు. అప్పుడు కుంభకోణం ఎట్లా అవుతుంది? దాన్ని వీళ్ళు ఏం చెప్తారు దానికి? ఎంత ఉత్పత్తి చేశారో ఆ ఉత్పత్తి చేసినటువంటి దానికి లెక్క చెప్పకుండా ఇక్కడ అవి అమ్మిచ్చి డబ్బులు తీసుకున్నారు అన్నటువంటిది. అలా అయితే కనుక అప్పుడే పట్టుకోవాలా? అక్కడ మనకున్న జిఎస్టీ విధానంలో 100 మందు బాటిల్ తయారు చేయడానికి ఎంత రా మెటీరియల్ అవుతుంది, 1000 బాటిల్ తయారు చేయడానికి ఎంత రా మెటీరియల్ అవుతుంది అనేది రికార్డు ఉంటుంది. ఇవాళ తప్పించుకోవడానికి ఏ రూట్లోనూ ప్రాసెస్ లేదు. 100 బాటిళ్ళు అయితే ఎంత మెటీరియల్ వాడాలి, 1000 బాటిళ్ళు అయితే ఎంత మెటీరియల్ వాడాలి. వీళ్ళేం డైరెక్ట్గా ఉత్పత్తి చేయరు కదా రా మెటీరియల్ని. రా మెటీరియల్ వేరే వాళ్ళ దగ్గర కొనాలి కదా, కొనుంటారు కదా, ఆ జిఎస్టీ పేపర్స్ ఉంటాయి కదా. అంతకంటే ఎక్కువ కొని తక్కువ చూపించారు ఉత్పత్తి అంటే కనుక ఈ పాటికి చట్టబద్ధంగా జిఎస్టీ డిపార్ట్మెంటే కేసు పెట్టేది, సెంట్రల్ గవర్నమెంటే కేసు పెట్టి ఉండేది. ఆడిటింగ్లోనే దొరికేవాడు, కాగ్లోనే దొరికేవాళ్ళు, గత 5 ఏళ్లలోనే దొరికేవాళ్ళు. అక్కడ లేదే అది. కాబట్టి ఆ రూట్లో లేదు. ఇక షాపుల్లో ఎక్కడా లేదు. ఎందుకంటే షాపుల్లో ఓపెన్గా నడిచినటువంటి పరిస్థితి. షాపుల్లో డబ్బులు పెట్టి తీసుకున్నారు కాబట్టి అంటే కనుక ఇవాళ రాష్ట్రంలో క్యూఆర్ స్కానింగ్లు ఇవి చేసేటటువంటి వాళ్ళు 50 నుంచి 60% ఉంటారు. పెట్రోల్ బంకులో మనం డబ్బులు ఇస్తున్నాం, హోటల్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తున్నాం, ఇది చేస్తున్నాం, క్యాష్ కూడా నడుస్తోంది కదా. వాళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడినట్టు కేసు రాసుకోవచ్చు మనం, అది తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేసారన్నటువంటిది. ఇక్కడ ఇదంతా నడిచిపోయింది. ఇకపోతే డబ్బులు 10 పైసలు దొరకలా. ఫస్ట్ డబ్బులు విపరీతంగా అయింది. 33,000 కోట్ల నుంచి 30,000 కోట్లు ఫస్ట్ అన్నారు. అప్పట్లో చెప్పింది 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల నుంచి 30,000 కోట్లు, మొన్న 3,000 కోట్లు అని తేల్చారు. ఆ 3,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి అంటే ఎలక్షన్లో పనిచేశారండి అంటున్నారు. అంటే అసలు ఏమిటి బేస్ అంటే ఆయన చెప్పాడని ఈయన చెప్పాడని ఆయన చెప్పాడు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సాధారణంగా చిన్నప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డలకు సంబంధించి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అయితే కాస్త దాన్ని ఏమంటారు పిల్లల పట్ల ఓవర్ ఫ్రెండ్లీ, ఓవర్ లవింగ్ ఎఫెక్షన్ చూపెడుతున్నారు. పాత రోజుల్లో తమ బిడ్డలు కంట్రోల్లో ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రేమ ఉన్న దాచుకుంటూ కొన్నిసార్లు భయపెడుతుంటారు. ఎట్లాగా నలుగురు ఫ్రెండ్స్ వచ్చారనుకో, పిల్లవాడు ఇంటికి రాగానే ఎరా మీ ఫ్రెండ్ ఏంటి అట్లా అన్నాడు, నువ్వేంటో ఎదవేషాలు వేస్తున్నావంట అనగానే ఎవడు నాన్న వాడేనా, వాడిట్లా చేశాడు నాన్న అని ఇతను చెప్తాడనమాట. అంతే తప్పించి నా తప్పేం లేదని చెప్పేసి. అంటే ఆ విధంగా పిల్లాన్ని భయపెట్టి తెలియని విషయాన్ని తెలుసుకునేలా చేయటం అప్పుడు తల్లిదండ్రులు అనుసరించినటువంటి విధానం. ఇప్పుడు మన పోలీసుల చేతన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏంటంటే కృష్ణమోహన్ రెడ్డి చెప్పాడు, ధనంజయ రెడ్డి గారు ఆయన మీరు ఇద్దరు కలిసి డబ్బులు పంచుతున్నారా, తీసుకెళ్ళి జగన్కి ఇచ్చేవాళ్ళు అంట కదా, భారతికి ఇచ్చేవాళ్ళ జగన్కి ఇచ్చేవాళ్ళ మీరు, ఆయనేమో భారతికి ఇచ్చేవాళ్ళు అని చెప్తున్నారు, మీరేం జగన్కి అంటున్నారు అంటే నేను ఎక్కడన్నానండి అంటే లేదు మరి ఇంకెక్కడ ఇచ్చి ఉంటారు అంటే అప్పుడు గబక్కన మాటలో చెప్పాలి. లేదండి నేను ఏనాడు అట్లా ఇవ్వలేదండి అన్నారు అనుకో, మరి వాళ్ళ షాప్కి ఎందుకు వెళ్ళారు, టీ తాగడానికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళతో పరిచయం ఉందని వెళ్ళాము అంటే లేదు ఆయనేమో కేసిరెడ్డి చెప్పాడు మీకే చేతికే అట్టపెట్టెలో డబ్బులు ఇచ్చేవాడంట, మీరేమో అవి పట్టుకెళ్ళేవాళ్ళంట, అతనే చెప్పాడు అని చెప్పేసి ఒక వెర్షన్ పట్టుకుని వస్తారు. అప్పుడు వీళ్ళు కంగారు పడి అతనే చెప్పాడు అన్నప్పుడు మనం ఏదన్నా చెప్తే పోతుంది కదా, అప్పుడు మీరు కనుక ఇప్పుడు నిజాలు చెప్పేస్తే మిమ్మల్ని వదిలేస్తారు. ఇది ఇట్లాంటివన్నీ కూడా అప్రెంటిస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర చెప్పడానికి బాగుంటాయి. ఇప్పుడు ఎవరయ్యా అంటే
ఆ వాసుదేవరెడ్డి అతను ఉద్యోగానికి వెళ్ళడం కోసం అతని చేత తీసుకున్నారు. అట్లాగే చిన్న చిన్న ఆ, పనులు చేసినటువంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళ చేత తీసుకున్నారు. అవన్నీ రేపు కోర్టులో దేనికి పనికిరావు. కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ఎత్తుగడల్లా ఏంటంటే ఈ నార్కో టెస్ట్ అనేటటువంటి మాట. అంటే అదంతా ఫెయిల్ అవబోతోంది ఆ కేసు అంతా. ఇప్పుడు వాస్తవంగా చివరిలో పెట్టుంటే గనక కేసు కంటిన్యూ అవుతుంది. ఎలక్షన్ అవును. స్టార్టింగ్ లోనే పెట్టారు. ఈ కేసు ఎంతకాలం సాగదీస్తారు? ఎన్నేళ్ల పాటు సాగదీస్తారు? ఎలక్షన్స్ చివరిదా వచ్చే ఎలక్షన్స్ అయిపోయేదాకా సాగదీయాలన్న వీళ్ళ కోరిక. అది ఆ సిద్ధార్థ లోద్రా చేతిలో ఉంది. అక్కడ ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి అన్ని పద్ధతులు వాడి అలా చేయకపోతే కేసు క్వాష్ అయ్యిందంటే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అవుతుంది. కాబట్టి అవును. ఇట్లా సాగతీతలో ఇది ఒక కోణం. నార్కో టెస్ట్ నార్కో టెస్ట్ అనేటటువంటి దానికి యాజ్ పర్ నామ్స్ ఏంటంటే ఆ, మనం ఆ కన్సర్న్డ్ ఎవరికైతే నార్కో టెస్ట్ చేయాలనుకుంటాం ఇది ముందు కోర్టులో వేయాలి. అయ్యా మేము ఎంతో ఎంక్వైరీ చేసాం, అతను చెప్పట్లేదు, కాబట్టి అతనికి మేము పాలిగ్రాఫ్ టెస్ట్, నార్కో టెస్ట్. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే మనిషిని ఒక మిషన్ దగ్గర కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేస్తుంటారు. అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అన్నది అందులో ఉన్నటువంటి ముళ్ళుని బట్టి తెలుస్తుంది అనమాట. అది పాలిగ్రాఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అది సాక్ష్యంగా పనికిరాదని కోర్టు ఎప్పుడో చెప్పింది. సాక్ష్యంగా పనికిరాదు, జస్ట్ ఈ పేపర్లో రాసుకోవడానికి పనికోదు. ఇప్పుడు మిమ్మల్ని నలుగురు పోలీసులు చుట్టుముట్టి ఏదన్నా అడుగుతుంటే మీరు కంగారు పడతారు సహజంగా. ఆ కంగారు కారణంగా అబద్ధం అక్కడ ఆ కంగారుని చూపెడుతుంది అందులో. అదే మన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఆ కంగారుని వీళ్ళు అబద్ధం కింద చూపెట్టారనేసి కోర్టులు ఇదివరకు ధృవీకరించి పాలిగ్రాఫ్ టెస్ట్ వృధా అని చెప్పేసి దాన్ని సాక్ష్యాలుగా పరిగణించమన్నాయి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది నార్కో టెస్ట్. నార్కో టెస్ట్ ఏంటి? తీవ్రవాదులకి, నక్సలైట్లో కూడా అలౌ చేయాలి, తీవ్రవాదులకి మాత్రం ఒకళ్ళకో ఇద్దరికి అలౌ చేశారు. అంటే అది ఒక రకంగా స్టెరాయిడ్ అనమాట. నాడీ మండలానికి ఇంపాక్ట్ చేసి మనం ఈ లోకంలో ఉండం. మెదడు అవతల ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ హిప్నోసిస్ సజెషన్స్ టైప్లో వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్తూ ఉంటాం అనమాట. ఇది డేవిడ్ హెడ్లీ విషయంలో అమెరికా సిఐఏ చేసింది. ఏది మనకు అప్పట్లో హైదరాబాద్లో బాంబు పేలుళ్ళు ఇట్లాంటివన్నీ కూడా, మాలేగావ్ పేలుళ్ళు ఇవన్నీ కూడా హిందువులే చేశారు అని చెప్పేసి సాధ్వి ప్రాచి వీళ్ళని అరెస్ట్ చేశారు కదా. అసలు ఆ కేసులకు సంబంధించి ఆ డేవిడ్ హ్యాడ్లీ అనేవాడు అమెరికాలో పట్టుబడ్డప్పుడు వాడికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే వాడు చెప్పాడు ఇదంతా మేము రెక్కి చేశామని చెప్పేసి. అప్పుడే అది హిందువులు కాదు ఇదని తేలినటువంటి ఇష్యూ. అంటే అట్లాగా తమ మెదడులో మీదన అదుపు కోల్పోతారు. ఆ టైంలో ఏది అడిగినా సమాధానం చెప్తారు. అయితే ఈ టెస్టు ఏదైతే అట్లాంటి దర్యాప్తు సంస్థలకి ఎలౌడ్, అది కూడా వాళ్ళైనా సరే ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. ఈవెన్ అమెరికాలోనైనా సరే. భారతదేశంలో అట్లాగా అనుమతి ఇచ్చినటువంటిది నేరుగా దేనికి లేదు. దాని మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆర్గ్యుమెంట్స్ లో భాగంగా ఫస్ట్ వీళ్ళకి నోటీసులు ఇస్తారు నిందితులు దానికి సమాధానం చెప్తారు. ఏమని? అవసరం లేదు, అది మా వ్యక్తి స్వాతంత్ర హక్కు అని చెప్పేసి. కాదు అని దాని మీద వీళ్ళు వాదనలు వినిపిస్తారు. ఈ వాదనలన్నీ రేపు పొద్దున పేపర్లలో ఫ్రంట్ పేజీ బ్యానర్లు వస్తాయి, టీవీల్లో డిబేట్లు వస్తాయి. వాళ్ళకేంటి భయం? నిజమైతే కనుక ఒప్పుకోవచ్చు కదా నార్కో అనాలిసిస్ టెస్ట్కి. అంత నిజాయితీ పరులు అయితే నాటకాలు ఆడుతున్నారు, వాళ్ళ అబద్ధాలను ఒప్పేసుకున్నట్టే, వాళ్ళందరూ దొంగలను ఒప్పేసుకున్నట్టే అని ఇలాగా అంటే మానసికంగా పబ్లిక్ ని కన్విన్స్ చేయడానికి అదొక గేమ్ నడుపుతారనమాట. అది ఎట్లాగూ కోర్టు రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు లేదు, వాళ్ళు ఒప్పుకోము అంటారు. ఒప్పుకోము అన్నప్పుడు ఆటోమేటిక్గా చెల్లుబాటు అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. వీళ్ళు రెండో కోణం ఇంకొకటి ఏముంటుంది, నార్కో అనాలిసిస్ టెస్ట్లో దీనికోసం బిగిన్ చేసి ఇంకొకటి అడగచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాకాన్ ఉంది, అతను ఏమన్నారు, దాని పేరు ఏమంటారు, మైనింగ్ లో కుంభకోణం అన్నారు. మైనింగ్ కుంభకోణంలో మైనింగ్ గురించి కాకుండా అతని అకౌంట్ లో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నటువంటి పాయింట్. అంతకుముందు దేని గురించి అన్నారు, అదేదో టోల్ గేట్ పెట్టారన్నారు. టోల్ గేట్కి సంబంధించిన ఆధారాలు చూపెట్టి అడుగుతున్నారంటే లేదు, మీ అమ్మాయి అకౌంట్లో 70 లక్షల రూపాయలు ఎవరో వేశారు మీతో పాటు అరెస్ట్ అయినటువంటి అతను, కాబట్టి అతను మీరు అందరూ చేసి ఉంటారు. ఇట్లాంటి అంటే ఫైనాన్షియల్. అప్పుడు దానికి ఏదో చెప్పారనుకోండి, ఆ పాయింట్ మీద కొత్త కేసులు ఏమైనా పెట్టచ్చా అసలు ఇష్యూ కాకపోయినా సరే. ఇది ఒక వ్యూహం ప్రకారం నడుపుతున్నారు. మేబీ ఇదంతా కూడా నాకు తెలిసి ఢిల్లీలో ఇప్పుడు సిద్ధార్థ లోద్రా టీం ఈ ప్లానింగ్ వీళ్ళకి చెప్తున్నట్టుంది. ఎందుకంటే ఇదేదో ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ల ప్లానింగ్ కాదు అది. అట్లాంటిది ఏం చెయ్యాలి, ఈ పేపర్లో వార్త, ఆ తర్వాత ఇది కోర్టులో ఆర్గ్యుమెంట్. ఎందుకంటే పేపర్లో వార్తని జడ్జిలు చదువుతారు, చదివినప్పుడు వాళ్ళు సైకలాజికల్గా ఒక
ఫీలింగ్ లోకి వస్తారు, అంటే దాని మీద ఒక అవగాహనకు వస్తారు. అవగాహన రావడానికి ఈ తప్పుడు సమాచారాన్ని వాళ్ళు పేపర్లో రాస్తారనమాట. ఆ తర్వాత వీళ్ళని దాని మీద కోర్టులోకి పిటిషన్ వేయడం బిగించేస్తారు. అప్పుడు నిందితుడి తరపున ఆర్గ్యుమెంట్స్ వస్తున్నా సరే జడ్జి గారి మైండ్లో ఇది సైకలాజికల్గా ప్రిపేర్ అయి ఉంటారు కదా, అప్పుడు ఈ కాన్సెప్ట్ జడ్జి గారు బాధ్యతగానే ఆలోచిస్తారు. ఎన్నో కేసుల్లో అట్లాంటి తిరస్కరించినవి, కానీ సైకలాజికల్ గా వాళ్ళ మీద ప్రెషర్ చేయటం అన్నమాట. ఇది ఒక గేమ్ నడిపేటటువంటి ఎత్తుగడ నడుస్తున్నట్టు కనబడుతుంది. ఇది కానీ అనుమతి అయితే కంపల్సరీ ఉండాలి. అనుమతి లేకుండా నార్కో టెస్ట్ చేయడానికి కుదరదు. కోర్టు అనుమతి అయితే ఖచ్చితంగా కోర్టు అనుమతి కాదు, ముందు ఆ కన్సర్న్ పర్సన్ ఒప్పుకోవాలి. ఓకే ఓకే, అతను ఒప్పుకుంటేనే కోర్టు అనుమతి ఇస్తుంది. అతను ఒప్పుకోకుండా కూడా కోర్టు అనుమతి ఇవ్వడానికి అవకాశం లేదు. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళందరికీ రాజకేశ్ రెడ్డికి, ధనంజయ రెడ్డికి, వీళ్ళందరికీ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ అందరికీ చేయాలంటే అందరు అనుమతి కావాలి కదా. అంటే ఇక్కడ బేసిక్ ఏం లేదు, వీళ్ళని కొన్ని రోజుల పాటు ఇంకా జైల్లో ఉంచాలి, సాగాలి కేసు. వీళ్ళని ఉంచాలి అంటే మొన్నేమో కస్టడీ అని అడుగుతారు. కస్టడీ పిటిషన్ మీద ఒక వారం 10 రోజులు ఆర్గ్యుమెంట్స్, 15 రోజుల నెల రోజుల సాగదీస్తారు. వీళ్ళు బెయిల్ అడిగారు అనుకోండి, ఇంకా కస్టడీ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా అంటారు అనమాట. దాన్ని వాయిదాలు అడుగుతూ ఉంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జగన్ కేస్తుంది, వాళ్ళని టెన్షన్లో ఉంచడానికి ఏంటి, మేము ఆర్గ్యుమెంట్స్ వినాలంటే ఇంకా కేసు డైరీ అది చూడాలా, కొంత టైం పడుతుంది, కొంచెం నెక్స్ట్ వారానికి వాయిదా వేయండి, ఇట్లాగనమాట. అంటే వాయిదా వేసేటప్పుడు ఈ లోపు ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు. అయితే జగన్ ఫస్ట్ రోజున అట్లా జరగల, రెండో రోజున ఆర్గ్యుమెంట్స్లో ఏం చెప్పింది కోర్టు, తన అరెస్ట్ కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఏం తీసుకోవడానికి వీల్లేదు, మీరు ఆర్గ్యుమెంట్స్కి రెడీ అవ్వండి అని చెప్పింది. ఇప్పుడు వీటిలో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు కదా, వీళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఏం చేస్తారు, ఇదిగో అది తేలాలి కదా అంటారు. అది తేలుద్దాం అంటేనేమో ఆర్గ్యుమెంట్స్కి నిందితుడి తరపున లాయర్లు రెడీగా ఉంటారు, వీళ్ళు సిద్ధంగా ఉంటారు, వీళ్ళు కావాలని వాయిదాలు వేస్తూ ఉంటారు. అట్లాగే ఇంకో నెల 2 నెలలు ఇందులో నార్కో దానికి నోటీస్ ఇచ్చాం, అది తేలేదాకా మీరు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని మళ్ళీ పెట్టచ్చు. ఇదేంటంటే లీగల్ ట్రాప్ అంటారు అనమాట. ఒక మనిషిని చట్టబద్ధంగా అరెస్ట్ చేసి న్యాయబద్ధంగా ఉన్నటువంటి లూప్ హోల్స్తో గేమ్ నడపడం, ఇది అందులో ఒక టెక్నిక్ అనమాట ఇది. కానీ ఒకటి సార్, అందరి జనరల్ గా వచ్చే డౌట్ ఏంటంటే, ఓకే ఇప్పుడు నార్కో టెస్ట్ జరుగుద్దా లేదనేది ఒకటి, ఇక్కడ దాకా వచ్చేసిందంటే ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతోనే ఇంత దూరం కేసు నడిపేస్తే ఇంకా ఇది ఎప్పట్లో తేల్చే ఉద్దేశం లేదా అంటే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇంకా నానే కొద్దీ ఒక 2-3 ఏళ్ళు 4-5 ఏళ్ళు నడుపుతానే ఉంటారు, లేదంటే వీళ్ళ టర్మ్ అయ్యే వరకు. మీరు అమాయకంగా ఉన్నారండి. ఆల్రెడీ జగన్కి శిక్ష కూడా వేసేసారు కదా వీళ్ళంతా. ఎక్కడ పేపర్లోనా? పేపర్లో వేసేసారు, టీవీలో వేసేసారు. జగన్ ఆల్రెడీ నేరస్తుడు అంతే చెప్పారు కదా. అంటే ఇక్కడ కావాల్సింది నిజంగా జగన్కి ఏదో జైలు శిక్ష పడాలని కాదు, జగన్ దుర్మార్గుడు, జగన్ అనేటటువంటి వ్యక్తి సరైనోడు కాదు అనేది ప్రజల్ని నమ్మించడం. ఇలాంటి కేసుల ఆధారంగా ప్రజల్ని కన్విన్స్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ పరిపాలన సక్రమంగా లేదు, లేదా ప్రజలకి ఆకర్షణీయంగా లేదు, ప్రజలు కోరుకున్నట్టు లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, కానీ జగన్ లాంటి దుర్మార్గుడితో పోల్చుకుంటే ఇల్లే బెటర్ కదండి, ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకోవడం బెటర్ కదండి అనేటటువంటిది జనంలోకి తీసుకెళ్ళటం. ఇక్కడ వీళ్ళు అనుకోవడం చేయలేకపోయారు, కానీ జగన్ నాశనం చేయడం వల్ల చేయలేకపోయారు. ఇంకా చేద్దాం అనుకుంటున్నారు, కానీ జగన్ నాశనం చేసింది ఇప్పుడిప్పుడే కదా సెటరేట్ చేస్తుంది. కాబట్టి 5 ఏళ్ల తర్వాత ఇంకో 10-15 ఏళ్ళు వాళ్ళని ఎన్నుకుంటే అప్పుడు హైదరాబాద్ కింద అమరావతి అవుతుంది, చెన్నై కింద అమరావతి అవుతుంది, తమిళనాడు దాని పేరేంటి బాంబే కింద బాంబేని దాటేసేసి విశాఖపట్నం వెళ్ళిపోతుంది. ఓ 20 ఏళ్ల పాటు మీరు వీళ్ళనే అనుకోండి, జగన్ మధ్యలో వచ్చాడని నాశనం చేసేస్తాడు. ఇది ఒక సైకలాజికల్ గేమ్. ఇది ఇవాళ కాదు, గత 40 ఏళ్లలో జరిగిన గేమ్ ఇది. ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటి వరకు జరిగింది ఏంటి అంటే, అదిగో దొరికేసింది డబ్బు 3,000 కోట్ల రూపాయలు, ఇంత దొరికేసింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టేశారు, ఆయన ఎవరో బంగారం కొనేశాడు, దానికి బిల్లులు దొరికేసినాయి, ఆ బంగారం ఎక్కడుందో తెలియదు, ఇంకొక ఆయన తీసుకెళ్లి బేగంపేట దగ్గర వెంచర్లు వేసేసాడు, అందులో పెట్టుబడి పెట్టి ఇలాగా. అంటే పైపైన ఇప్పుడు పేపర్లో రాతలు రేపొద్దున ఏదో నీటి మీద రాతల్లాగా తేలిపోతే కుంభకోణాలు ఇంక ఇలాగే ఉంటాయేమో అని అనుకుంటారు కదా. ఇది ఏది ఎటు తేల్చకుండా ఇంకా ఎన్నాళ్ళు ఆగుతారు. నేను అనేది అది అన్ని అయిపోయింది, అదిగో రేపే అరెస్ట్ జగన్ అన్నట్టుగా ఒక టెన్షన్ పెంచుతున్నారు, తీరా ఫైనల్కి వచ్చేసరికి ఏమి ఉండట్లేదు. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఒకటే, వాళ్ళకి తెలుసు అది, వాళ్ళ గేమ్లో వాళ్ళు ఎక్కడా ఓడిపోలేదు, వాళ్ళ ఆటలో చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, ప్రొఫెషనల్ ఆటగాళ్ళు వాళ్ళు. ఆ ప్రొఫెషనల్ ఆట ఏంటయ్యా అంటే జనానికి జగన్ దుర్మార్గుడని జనాన్ని ఒప్పించడం, లిక్కర్ కుంభకోణం జరిగిపోయిందని జనాన్ని నమ్మించడం,
కోర్టును నమ్మించడం కాదు. ఉమ్, కోర్టును నమ్మించడానికైతే ఉన్న ఆధారాలు చాలు. ఉమ్, అప్పుడు కోర్టు చెప్పేసుద్ది. ఇప్పుడు ఉమ్, ఇవాళ చూపెడుతున్నటువంటి అన్నీ కూడా వాళ్ళ వ్యాపారాలు. ఓకే. వ్యాపారాలు ఉమ్, చేసేవాడిని పట్టుకొచ్చి దీని వల్లే అని చూపెడుతున్నారు అక్కడ. ఉమ్, అది సింపుల్ లాజిక్ ఇక్కడ. ఇంత మించి ఏం ఉమ్, లేదు అక్కడ. నడుస్తూ ఉమ్, ఉంటది ఉమ్, అది. ఉమ్, ఉమ్. కానీ ఒకటి సార్, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించే ఇలాగ నార్కో టెస్ట్లు అడగలేదు కదా. ఇది అక్కడ దాకా తీసుకెళ్ళడానికి ఏంటి ఉద్దేశం? అదే అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఎవరికి నార్కో టెస్ట్ చేయాలి నిజంగా అయితే దస్తగిరికి ఉమ్, చేయాలి. అంటే ఆయన ఎందుకు? ముందే అప్రూవర్ గా. ఉమ్, అతనే అటు ఇటు మాటలు మార్చింది. ఉమ్, చేస్తారా? ఉమ్. లేదా వాళ్ళ బిడ్డలకి ఎ- చేయాలా, అల్లుడికి చేయాలా? జగన్ అంటే కూడా చేయొచ్చు. ఎర్రగంగ జగన్ అంటే కూడా చేయొచ్చు, తప్పే ఎర్రగంగిరెడ్డి. లేదు. ఉమ్, అవును. ఎర్రగంగిరెడ్డి అందరికి చేయొచ్చు. అంటే మెయిన్ అక్కడ 5గురు ఉన్నారు కదా. చెయ్యరు అక్కడ. నిందితులకి చెయ్యాలి, ఉమ్, ఇద్దరు అటు బిడ్డలకి చెయ్యాలి, ఇటు ఉమ్, జగన్కి కూడా చేయాలి. అవినాష్ రెడ్డి కూడా జరుగుతుందా? చేయాలేమో. అవినాష్ రెడ్డి ఉమ్, కూడా చేయాలి. కాకపోతే ఉమ్, ఏంటంటే ఉమ్, నార్కో అనాలిసిస్ టెస్ట్ అనేది సాధ్యం కాదని తెలుసు. ఉమ్, కాబట్టినే వదిలేసింది సిబిఐ. ఉమ్. కానీ కొన్నాళ్ళు అయితే నాంతదేమో ఇది ఇంకెలాగా. అంటే ఇంకా కొన్ని వారం వారం రోజులు మనం బెయిల్ రాకుండా చేయడానికి ఒక స్ట్రాటజీ అంతే. ఉహు, ఇప్పుడు రేపో ఉహు, మాపో చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ వస్తుంది. ఉమ్, వేసాడు అతను బెయిలు. ఉమ్, అతను దానికి సందర్భంలో ఇదిగో నార్కో టెస్ట్ చేయాలనుకుంటున్నాం, ప్లస్ అతను విచారించాలి, అతనికి విచారణ కోసం పిటిషన్ వేశారు పోలీస్ కస్టడీకి. ఉమ్, ఉమ్. అద్దెలాలి ఇద్దేలాలి అంటే కనీసం ఇంకో నెల 2 నెలల పాటు అతన్ని బయటికి రానియరు. అది లెక్క. వీళ్ళల్లో వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు సొమ్ము తీసుకెళ్లి జగన్ కి ఇచ్చాము అని చెప్పి ఆధారాలు చూపిస్తే తప్ప ఈ కేసులో జగన్ వరకు వచ్చే అవకాశం లేదా? అంతే కదా సహజంగా. ఉమ్. ఇప్పుడు అందుకే ఇదంతా అంటున్నారా? నడుస్తూ ఉంటది అంతే, అంతకు మించేం లేదు. రైట్. రెండో అంశం సార్, ఇప్పుడు ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. అందుకే ఈ మాటలన్నీ కూటమి ప్రభుత్వం రేపు తొలి అడుగని చేసినా ఏం వేసినా సరే ఆ డైవర్షన్ ఏంటంటే సూపర్ సిక్స్ పథకాలు ఏమీ ఇవ్వలేదు, అన్ని ఇచ్చామని చెప్తున్నారు, హడావుడి చేస్తున్నారని వైసీపీ ప్రధాన ఆరోపణ. అయితే ఇప్పుడు వీళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, వైసీపీ నేతలు కూడా. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలకి అర్థమయ్యేలా చెప్పే శక్తి సామర్థ్యాలు వైసీపీ దగ్గర కనిపిస్తున్నాయా? మేబీ వాళ్ళకి ఎంత ధైర్యం ఉందనేది రేపు తేలుతుంది. ఇప్పుడు వెళ్ళమన్నారు, వెళ్తారా లేదా? ఉమ్. నాకు తెలిసి ఒక 20-30% సక్సెస్ అయితే చాలా గ్రేట్ సక్సెస్ అయినట్టు అది. అంటే వెళ్ళడమే సక్సెస్సా? వెళ్ళడానికే ధైర్యం ఉండదు నాకు తెలిసి వీళ్ళకి. ఉమ్, ఎందుకంటే ఏ కార్యక్రమం చేపట్టినా సరే కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉమ్, నాయకుడు కేసు ఫేస్ చేయాలా, కార్యకర్తలు కేసులు ఫేస్ చేయాలా, అరెస్టులకు సిద్ధపడాలా. అక్కడ ఉమ్, ఏదో చిన్న సైజు గలాటా సృష్టించి కొట్టారని అంటారు. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ వీళ్ళు వెళ్ళారండి అక్కడికి. ఇప్పుడు ఒక స్ట్రాటజీ నడుస్తుంది ఏంటంటే భయాన్ని పుట్టించడం. ఉమ్, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు జగన్ టైంలో అంత భయం ఉంటే పవన్ చంద్రబాబు వాళ్ళందరూ అన్ని మాటలు మాట్లాడరు, అని ఉమ్, బూతులు తిట్టరు. ఉమ్, జగన్నే రారా చూసుకుందాం, చెప్పు తీసుకు కొడతాను, నా కొడకల్లారా రండిరా, ఇవన్నీ మాట్లాడినప్పుడు ఎవరు కేసు పెట్టారు, ఎవరు అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఉమ్, మామూలుగా విమర్శిస్తేనే కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగినాయి అని అలాంటి ఉమ్, కొన్ని వేధించలేదని చెప్పాం. 30% వేధించారు వాళ్ళు, వీళ్ళు 70% వేధిస్తున్నారు ఇంతకుముందే చెప్పినట్టు. ఉమ్, అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ముందుకెళ్ళడం ఎట్లా అన్నటువంటిది తెలియట్లా వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి. ఉమ్, ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, రేపు ఒక ఏరియాకి వెళ్ళి ఇంటింటికి ఇలా చెప్దాం అనుకుని బయలుదేరారు అనుకోండి. అందులో నుంచి ఎవరో ఒక తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు మీరు నాశనం చేసేసారు రాష్ట్రాన్ని అంటూ తిడతారు. అలా తిట్టేదాన్ని సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టచ్చుగా వాళ్ళు. ఉమ్, వైసీపీ అవును. వాళ్ళని ఉరికిచ్చారు, లేకపోతే ఉమ్, బుద్ధి చెప్పారు. ఇది ఉమ్, వీళ్ళ చేతుల్లో దగ్గర దగ్గరగా 2-3 లక్షల హ్యాండిల్స్ ప్లస్ వీళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా, వీళ్ళకి సంబంధించిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వేయటం. ఉమ్, ఇది ఒక ఎత్తుగడ ఉంటుంది నేను అనుకోవడం, ఉమ్, తిట్టించడం ద్వారా. ఉమ్, రెండవది, లేదు అక్కడ ఉన్న పబ్లిక్లో అట్లా కుదరట్లేదు అని వచ్చింది అనుకోండి. ఎందుకంటే వాళ్ళు అట్లా తిట్టగానే వీళ్ళు మామూలుగా వైసీపీ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి ఎవరు తెలుగుదేశం ఎవరు వైసీపీని తెలుసు కదా. కాబట్టి అవును. తెలుగుదేశం వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఉమ్, వెళ్ళనప్పుడు వైసీపీ వాళ్ళ వీళ్ళ దగ్గరకో లేకపోతే తటస్థుల వీళ్ళ దగ్గరికైనా వెళ్ళారనుకోండి. ఉమ్, అప్పుడు అక్కడే టీడీపీ వాళ్ళు కూడా ఎదురొల్లి, టీడీపీ జనసేన వాళ్ళు అదే టైంకి వీళ్ళు ఏదో చెప్పబోతూ నినాదాలు చేసుకున్నారనుకోండి, ఉమ్, దౌర్జన్యం చేశారు మా మీద అని చెప్పి కేసు పెడతారు. దొంగ ఉమ్, కేసులు ఇప్పుడు ఎన్ని పెట్టలా. అవును.
అట్లాగే పెట్టచ్చు, ఆ విధంగా కంట్రోల్ చేయొచ్చు. ఉమ్, ఏదైనా సరే ఇవాళ రోజున ఆ, ముందు కేసులు పెట్టించుకోవడానికి జైళ్ళకి వెళ్ళడానికి సిద్ధపడితేనే కార్యక్రమం నిర్వహించాలి. అది ఉమ్, ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇచ్చినటువంటి ఒక టార్గెట్. ఉమ్. మరి అంత ధైర్యం చేసే వాళ్ళు ఎవరో వాళ్ళే ముందుకెళ్తారనుకుంటున్నాను నేను. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మొన్నటి వరకు వెళ్ళడానికి సిద్ధపడట్లేదు, కాస్తంత భయపడుతున్నారు, సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేయలేదు అనుకున్న టైంలో వాయిదాలు పడుతూ వచ్చింది. వాస్తవానికి 12 అన్నారు, 24 అన్నారు, ఈ నెలాఖరు అన్నారు, ఇప్పుడు చివరికి అది 2వ తేదీ వరకు వెళ్ళింది. అంటే వాస్తవానికి ఇంకా పూర్తిగా అమలు కాలేదు కూడా. తల్లికి వందనంలో కూడా కొన్ని రిమార్క్స్ ఉన్నాయి. అన్నదాత సుఖీభావ అయితే ఈ రోజుకి మనం డిబేట్ చేసే టైం కూడా ఇంకా పడలేదు, ఇంకా పడాల్సినవి చాలానే ఉన్నాయి. కాకపోతే హామీలు అయితే మాత్రం ఇస్తున్నారు. వాళ్ళల్లో ఏం చూసుకొని, వాళ్ళు ఏ ధైర్యం చూసుకొని ఓన్లీ ఆ దీపం పథకం, గ్యాస్ ఇచ్చావనో, లేదంటే తల్లికి వందనం వేసావనో, ఈ రెండు, లేదంటే పింఛన్లు మేము ఇచ్చిన మాట ప్రకారమే ఇచ్చేస్తున్నాం, అందరికి పెంచేస్తాం, వృద్ధులకి మహిళలకి, ఇవి మాత్రమేనా? ఇవి పట్టుకునే వెళ్ళాలా? అంటే చేసినయే చెప్పి రాష్ట్రం నాశనం అయిపోయింది, మేము అసలు మొత్తం చేసేద్దాం అనుకున్నాం మొదటి ఏడాదే, కాబట్టి జగన్ నాశనం చేసేసాడు, దాంతో కొంత ఇబ్బంది అవుతుంది. బట్ బాబు గారు ఇప్పటికే సంపద సృష్టించేశారు. విశాఖపట్నానికి బోర్డు పరిశ్రమలు వస్తున్నాయి. 99 రూపాయలకే 25 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చేటప్పుడు కంపెనీలన్నీ వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళందరూ నెక్స్ట్ ఏడాది 2 ఏళ్ళు పోయేటప్పుడు డబ్బులన్నీ బాగా వచ్చేస్తాయి. అట్లాగే అమరావతి కూడా అద్భుతంగా తయారైపోతుంది, మీ అందరి కళ నెరవేరబోతోంది. కాబట్టి ఈ అమరావతిలో కూడా సంపద సృష్టి అయిపోతుంది. హైదరాబాద్ వచ్చినట్టు లక్షల కోట్లు వచ్చేస్తాయి మనకి. ఇవన్నీ వచ్చేసేసే దానికోసం కొంచెం టైం తీసుకుందంటే ఏడాది ఇచ్చేస్తారమ్మ. ఇప్పుడు మన నిరుద్యోగ వృత్తి గురించి కూడా లోకేష్ మాట్లాడేశారు, ఏడాది ఇచ్చేస్తామని. కాబట్టి ఆగస్టు 15కి బస్సులు ఫ్రీ ఇచ్చేస్తామన్నారు. ఇంకా మిగిలేదు ఒక్క మహిళలకే 1500 రూపాయలే. అది కూడా ఈ లోపు రేపు మాపు ఏమన్నా అంటారేమో. అది అన్నారుగా P4 P4 అన్నారు, జనాలు అడిగారు అనుకోండి, ఇప్పుడు నిలదీశారు అనుకోండి. ఇప్పుడు మా జగన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏడాది 18,000 పడ్డదన్న, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పేసి మా అందరికి డబ్బులు ఇచ్చాడన్న, చేయూత అని ఇచ్చాడన్న అని అడిగారు అనుకో. అడిగితే ఎక్కువ మంది ప్రజలు అడిగితే అప్పుడు త్వరలో చేస్తామని చెప్తారు. లేదనుకోండి, ఆల్రెడీ అట్లా కాదమ్మా, జగన్ ఏమో జనం సొమ్ము అంతా దోచిపెట్టాడమ్మా, మేము అట్లా కాదు బలిసిన వాళ్ళని పట్టుకుంటున్నాం, వాళ్ళందరి చేత మీకు డబ్బులు ఇప్పిస్తాం అని చెప్పారనుకోండి, జనం ఇవ్వచ్చేవులే అంటారు. కాబట్టి ఆ మొక్క చెప్పరు. జనం దగ్గరికి వెళ్ళినప్పుడు P4తో నీకు ధనికుడితో నీకు ఇప్పిస్తాను అని చెప్పరు. ఎందుకంటే నువ్వు ముందు ఎలక్షన్ ముందు ఆ మొక్క చెప్పలేదు కదా. ఇక్కడ ఇంకోటి ధనికుడు పెన్షన్ ఇవ్వడు కదా, వీళ్ళు సంపాదించుకోవడానికి. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు వెళ్ళే పేదల ఇళ్లలో 100కి 80 మంది మహిళలు వెళ్ళి సంపాదిస్తారు. ఇంకా వీళ్ళు ఇచ్చేది వాళ్ళకి పని, వీళ్ళు ఎవరితోనూ తీసుకొచ్చి పని ఇచ్చేది ఏంది? వాళ్ళు కూలి పనికి వెళ్తారా, పని మనుషులుగా వెళ్తారా, వంట పనికి వెళ్తారా? ఏదో పని చేస్తారు కదా వాళ్ళు. మొగుళ్ళంతా తాగి తందనాలు ఆడుతుంటే పిల్లల్ని పోషించేది ఆడపిల్లలే కదా, పాపం మహిళలే కదా. వాళ్ళకి మీకెందుకు, మేము P4 పథకంలో భాగంగా ధనవంతుని తీసుకొచ్చి మిమ్మల్ని అటాచ్ అయ్యేటట్టు చేస్తాం, మిమ్మల్ని వాళ్ళు దత్తత తీసుకుంటారు, మీ కుటుంబానికి సంబంధించి మీ పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తారు అంటే కనుక ఓసోసి చెప్పొచ్చేవాళ్ళే అంటారు అనమాట. గట్టిగా నిందించలేకపోవచ్చు, లేకపోతే సర్లే అన్న కానీ మీరు చెప్పారుగా అని ఎటకారమైనా చేస్తారు. లేబర్కి ఆ ప్రాబ్లం ఏముండదు, మొహానే అంటారు. మిడిల్ క్లాస్ మొహమాట పడతారు కానీ మొహానే అంటారు. కాబట్టి అది కూడా నాకు తెలిసి త్వరలో ఏడాది ఎండింగ్లోనే అది కూడా పెట్టేద్దామమ్మా అని చెప్తారు. మేబీ వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రిపరేషన్ ఉంది కదా సార్, ఈ బాండ్లు అప్పుడు మీరు ఇచ్చారు, బాబు గారు ఇచ్చిన బాండ్లు అన్ని రెడీగా పట్టుకొని ఉండండి అనేది, అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఇదేంటంటే ఓ రకంగా బీజం వేస్తున్నాడు జగన్. ఇది దీనికి సింపుల్ లాజిక్ ఏంటంటే, జగన్ ఇంటింటికి తన పేరుతో తన సంతకంతో ఒక లెటర్ పంపించాడు వాలంటీర్తో. అప్పుడు ఆ లెటర్ ఉందిగా అక్కడ, ఆ ఇంటికి ఎంత ప్రయోజనం చేకూరింది. అదే సందర్భంలో వీళ్ళ దగ్గర ఇదిగో ఇంత నీకు వస్తుంది మేము వస్తే అని రాసి ఇచ్చింది ఉంది. అవును, ఈ రెండోసారి చదువుకోండి అని చెప్తున్నాడు. ఈ రెండు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారా లేదా, ఉండి ఉంటే ఇప్పటికే కంపేర్ చేసుకుంటారు. అసలు అక్కడ దాకా అక్కర్లా, ఏడాదిలో కంపేర్ చేసుకుని ఉండరా. అవును, జగన్ ఉంటే ఎంత వచ్చేది మనకి అనేది కంపేర్ చేసుకుని ఉండరా. డబ్బులు తీసుకున్న అలా కంపేర్ చేసుకోకుండా పనుల్లో బిజీ అయిన వాళ్ళకి కూడా ఇతను ఎలక్ట్ చేస్తున్నాడు, ఒకసారి చెక్ చేసుకోండి మీరు అని. ఈ ఏడాది చూస్తారు, వచ్చే ఏడాది కూడా చూస్తారు. ఇక అప్పటి నుంచి అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పుడు అసంతృప్తి ఆరంభమైంది ఫస్ట్ ఏడాది. ఎందుకని
పథకాలు రాక దాన్ని సంతృప్తి వైపుకి మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పథకం ఇప్పుడు ఇవ్వడం ద్వారా తల్లికి వందనం ఎంతమందికి అంటే అంతమందికి ఇవ్వడం ద్వారా పబ్లిక్ లో పాజిటివ్ థింకింగే వచ్చింది. అది ఇదివరకు ఒక్కరికి వచ్చింది, ఇప్పుడు ఇద్దరు ముగ్గురికి వచ్చింది అన్నటువంటి. అవి మేబీ వీళ్ళు అలాంటి ఇళ్ళకి చెప్పొచ్చేమో, ఏమా నువ్వు మిగతాది ఆ పథకాల పేరు చెప్తూ నీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇది ఎంత వచ్చిందిగా నీకు అని చెప్పొచ్చేమో వీళ్ళు. మేబీ ఇప్పుడు ఎంత వచ్చిందో వీళ్ళకి లెక్కిస్తారు చేతికి డేటా, ఆ డేటా పుచ్చుకుని వెళ్తారు వీళ్ళు. ఆ ప్రయోజనం పొందిన ఇళ్ళకే వెళ్తారు నాకు తెలిసి, పొందని ఇళ్ళకి వెళ్ళరు. అవును అవును. ఏ పిల్లలు లేరు, లేకపోతే పెద్ద పిల్లలు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలు చదువుతున్న వాళ్ళు, వాళ్ళు ఎలాగ బోరీలు. మొన్న గుంటూరు జిల్లాలో ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4కి పడినాయి అంట. మేబీ అలాంటి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ కేక్ కూడా కట్ చేశారంటగా టీడీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చి. మేబీ అలాంటి వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్తే అది పెద్ద సక్సెస్ అవుతుంది. వాళ్ళు చక్కగా స్వీట్లు కూడా పంచారు. ఇట్లాంటి రోజు అంటే మన చేతిలోనే మీడియా ఉంది కాబట్టి పాజిటివ్ రిపోర్టింగే చేసుకుంటారు, పండగ చేసుకుంటున్నారు పబ్లిక్. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము, జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది అనుకుంటున్నారు అని చెప్పి వార్త వేస్తారు వాళ్ళు, నో డౌట్. కానీ ఒక్కటి సార్, ఎంత చెప్పుకున్నా ఏం చేసినా ప్రజలు ఇచ్చింది 5 ఏళ్ల పాలన, వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా 5 ఏళ్లకు సంబంధించి హామీలు. మొదటి ఏడాదిలో ఒక రకంగా ఈ పథకాలు ఏమీ అమలు కాలేదు, అది మినహాయిస్తే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి అది కూడా ఒక విడత ఇచ్చినట్టున్నారు. మొత్తం టోటల్ గా మొదటి ఏడాది నష్టపోయినట్టు కాదా ప్రజలు? దానికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు చెప్తారు సమాధానం అనేది? ఎవరు అడుగుతారు? ఎవరు ఏలాగా చెప్పాలి సార్? ఎందుకు అడుగుతారు? ఎవరు చెప్తారు? ఇప్పుడు ఆ లెక్కనైతే దేశంలో నిన్న అతని పేరేంది, రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పారు కదా 6 గ్యారంటీలని, అందులో ఉందిగా అది 2500 వాళ్ళు. ఇంకా రైతు భరోసా అతని టైంలో 18 సార్లు ఏమి ఇచ్చాడు రైతు బంధు. అక్కడ రైతు బంధు ఎవరు, కేసీఆర్ 18 సార్లు ఇచ్చాడు అతను. వీళ్ళు ఒకసారి ఇచ్చి సమరం చేసుకో అని చెప్తున్నారు. ఏమవుతుంది అక్కడ? ఇప్పుడు ఇదేంటంటే దాన్ని ఏమంటారు, నిజాయితీతో కూడిన జర్నలిజం నడిచే రోజులలో మీరు చెప్పినవన్నీ జరుగుతాయి. పేపర్ వాడన్నా రాసేవాడు, లేదా జనమన్నా ప్రశ్నించేవాళ్ళు. డైరెక్ట్ గా రాయడానికి ధైర్యం చేయనప్పుడు జనం ఇట్లా అనుకుంటున్నారన్నా రాసేవాళ్ళం. ఇప్పుడు జర్నలిజం చచ్చిపోయాక ఏం రాస్తే ఏం మాట్లాడితే ఏం ప్రయోజనం చెప్పండి? జర్నలిజం ప్రస్తుతం చచ్చిపోయింది, సమాధి చేయబడింది. ఇప్పుడు కేవలం పాంప్లెట్లు నడుస్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బాబు గారు అన్నారు, అదేంటది పొగాకు రైతులు సంతోషపడుతున్నారు, పొగాకుని కొన్నాం, పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించేసాం, మామిడి రైతుల సమస్యలు పరిష్కరించేసాం, వరి రైతుల సమస్యలు పరిష్కరించేసాం, పత్తి రైతుల సమస్యలు పరిష్కరించేసాం. ఇవన్నీ మీకు చెప్పుకోవడం చేత కావట్లేదు అని మన కేబినెట్ సమావేశంలో మంత్రులతో చెప్పారు. బట్ అక్కడ నిన్న తోతాపూరికాయ గవర్నమెంట్ ఎక్కువ పెట్టి కొనమంటే పని చూసుకోమని చెప్తున్నారు. ఎవడు కొనలేదు అక్కడ, రోడ్డును పారబోస్తున్నారు, ఉచితంగా పంచుతున్నారు. ఒకప్పుడు 12 రూపాయల వరకు అమ్ముడిపోయే కాయ ఇప్పుడు 4 రూపాయలు 5 రూపాయలన్నా కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్న 2 రూపాయలు, 2 రూపాయల కంటే కొనలేక వాళ్ళు వద్దులే నీకు 2 రూపాయలకి అమ్ముకోవడం ఎందుకని పారబోసారు. పొగాకు అంతే, ప్రభుత్వం 220 రూపాయలు పెట్టి కొనిపెత్తున్నా ఉంది, 160 రూపాయలు అని చెప్పి చివరికి 120 రూపాయలు అన్నారట. చివరికి వాళ్ళు రోడ్డు ఎక్కి ఉన్నారు. ఇట్లాంటివి ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు, వరిది వెంటనే 24 గంటలు వేసేసాం, 48 గంటల్లో డబ్బులు వేసేసాం. అప్పుడు నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు, మనం డిబేట్ కూడా చేసినప్పుడు కూడా ఇది గ్రేట్ విషయం అని కూడా చెప్పుకున్నాం. తర్వాత ఈనాడులోనూ జ్యోతిలోనూ వచ్చిన వార్త ఏంటి, ఏం చేస్తున్నారు, లోకల్ ఎడిషన్స్ లో రాస్తున్నారు. అట్లాంటి రైతులకు 4 నెలలైనా డబ్బులు రాలేదు, అల్లాడిపోతున్నారు, నిలదీస్తున్నారని. ఇవాళ స్కూళ్ళు అద్భుతంగా అభివృద్ధి చెందేసినవి అని చెప్పి ఫ్రంట్ పేజీలో రాస్తా. జ్యోతి ఇక్కడ మన గుంటూరు ఎడిషన్లో రాసుకొచ్చింది, ఒక గుంటూరు జిల్లాలోనే దాదాపుగా 170 స్కూళ్ళు 1వ తరగతిలో అడ్మిషనే లేదట. అంటే ఎట్లా ఉన్నట్టు ఇది? మరి బ్యానర్ అదే జగన్ ఉండుంటే బ్యానర్ ఉండేది ఫ్రంట్ పేజ్, స్కూళ్ళల్లో అడ్మిషనే లేదు అన్నటువంటిది. ఇట్లాగా దాంతో రాసేటప్పుడు కూడా వార్తలో మళ్ళీ ప్రభుత్వం ఎంతో అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నప్పటికీ, స్కూళ్ళను ఎంతో మెరుగుపరిచినప్పటికీ అడ్మిషన్లు మాత్రం కాకపోవడం, జగన్ టైంలో నాడు నేడు నాశనం చేయడం వల్ల నాడు నేడు ద్వారా స్కూళ్ళు నాశనం అయిపోయినాయట, దానివల్ల పిల్లలు రావట్లేదట. ఇది వాడు రాసే వార్త. ఇంత నీచంగా వక్రీకరించి రాస్తున్నప్పుడు రేపైనా అదే చెప్తారు. ఏముంది ఇప్పుడు
పిల్లలు స్కూల్కి పంపించాలా, పనికి తీసుకెళ్ళాలా. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కాబట్టి స్కూల్కి పంపించాలి. ఇందులో నేను ప్రభుత్వాన్ని తప్పు పట్టను. ఇక్కడ చేతికి డబ్బులు వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చేర్పిస్తారు, ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తారు. కామన్ థింగ్ అది. వచ్చింది, ధైర్యం వచ్చింది కదా, ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తారు. అందుకని 1వ తరగతి ఇక్కడ ఉండకపోవచ్చు. 1వ తరగతి 13,000 హ్యాపీ. చిన్న స్కూళ్ళు ఉంటాయి మన ఏరియాలో, ప్రైవేట్ స్కూల్ ఇదే కాన్వెంట్లు, అక్కడ 1,000 రూపాయలతో సరిపోతుంది నెలకి. కాబట్టి అక్కడ చేర్చచ్చు మేబీ. ఇంకో 2,000 రూపాయలు పడ్డా పర్లేదు అనుకుని మంచి భవిష్యత్తు కావాలనుకున్నప్పుడు అది బాధ్యతగా రాయి. అటు రాయట్లా వీళ్ళకి. పైన రాసుకొస్తున్నారు కాబట్టి, ఎజెండాతో రాసుకొస్తున్నారు కాబట్టి జరగాల్సింది జరిగిపోతుంది అంతే. కానీ 2025-26 అకాడమిక్ ఇయర్ కే ఇప్పుడు వీళ్ళు వేసినట్టు అవుతుంది. 24-25 దానికి ఇంకా డబ్బులు పడలేనట్టు, అది లాసే. అంటే ఇంకా 4 ఏళ్లకు మాత్రమే పథకాలు ఏదైనా వర్తింప చేస్తారు, 4 ఏళ్ళకి మాత్రమే ఇస్తారని అని అనుకోవాలా? అంటే చెప్పలేము. ఇప్పుడు విద్యా దీవెన డబ్బులు యాక్చువల్గా క్రిందట ఏడాది దేయకపోతే అల్లాడిపోతారు జనం. ఎందుకంటే ఒక ఏడాది ఫీజు కట్టడం అంటే కాలేజీకి 15,000, 30,000, 50,000. ఇప్పుడు స్కూల్కి కాలేజీలకు ఫీజులు ఈ బాధ పడ్డోడికి తెలుసుద్ది, ధనికుడికి తెలియదు. ఎగ్జామ్ మా నాన్న దగ్గర గుమస్తాగా చేసేవాడు కాబట్టి ఆయనకి నెల జీతమే లెక్క. ఏదన్నా అనారోగ్యాలు అట్లాంటప్పుడు హాస్పిటల్ ఖర్చుల కోసం అడ్వాన్స్ తీసుకుంటే నెలకింతని కట్ చేసుకుంటారు. ఏడాది ఎండింగ్ అకౌంట్ క్లోజ్ చేయాలి కాబట్టి మొత్తం ఆ నెల దాంట్లో కట్టేసుకుంటారు. మళ్ళీ కొత్తగా బిగిన్ చేయడం, లేదా మళ్ళీ అప్పు చేతికి రాయడం, మళ్ళీ కొత్తగా ఇచ్చినట్టు. అంటే ప్రతి నెల కటింగ్ ఉంటుంది శాలరీలో. ఇలాంటి సందర్భంలో ఆయన అడగాలంటే భయం. 6 నోట్బుక్లు నాకు ప్రతి ఏడాది కూడా 6 నోట్బుక్లు. మామూలుగా ఒక స్టూడెంట్కి 18-20 అవుతాయి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 3-4 నోట్బుక్లు అవుతాయి సహజంగా. మా క్లాసులో అందరికీ అట్ట అయ్యాయి. నేను ఒక్క నోట్బుక్ తప్ప రెండోది అడగాలంటే ఆయన బాధ నా కళ్ళెదురుగుండా కనబడుతుండే. అడగలేక తన్నులు తిన్నది ఎన్నోసార్లు. టెక్స్ట్ బుక్ లోనే టిక్కులు పెట్టుకుని చదువుకున్నాండి నేను. అలాగే డిగ్రీ టైంలో అయితే మరింత, అంటే అప్పటికి మనకు కొంత యుక్త వయసు వస్తుంది కదా, ఆ పనులు అది చూసినప్పుడు ఫీలింగ్తో అడగలేక నేను ఏ షాప్లో పనిచేసి వచ్చినప్పుడు డబ్బులతో చూసుకుంటే కరెక్ట్గా ఎగ్జామ్ టైంకి 500 రూపాయలు ఏమో ఫీజు లేదు, సబ్జెక్ట్ కిందని పెడతారు కదా ఫీజు. ఆ ఫీజు లేకపోతే మా ఎకనామిక్స్ మాస్టర్ అన్నమాట, ఆయన డబ్బులు ఇచ్చారు. మా ఫ్రెండ్స్ చెబితే ఏంటి నీకు డబ్బులు లేకపోతే అడగచ్చు కదా అని చెప్పి, మళ్ళీ నేను తర్వాత జాబ్ చేసిన తర్వాత కాలేజీ అయిపోయిన తర్వాత నేను చదివిన తర్వాత డబ్బులు తీసుకెళ్ళిస్తుంటే, ఎందుకురా అంటే సార్ మీ చేతిలో ఉంటే మీరు ఇంకొక స్టూడెంట్కి నాలాంటికి అవసరమైనప్పుడు ఇవ్వచ్చు కదా అని చెప్పి తిరిగి ఇచ్చా నేను. అంటే ఆ ఇంపాక్ట్ ఇక్కడ నేను అనేది ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనిషి జీవితంలో ఉండేటటువంటి కష్టం పేదోడికి తెలుస్తుంది. అది ఆ పేదవాడికి ఒక ఏడాది ఫీజు లేకపోతే నానా తిప్పలు. ఈవెన్ మధ్యతరగతికైనా, మాది లెక్క ప్రకారం మధ్యతరగతి కుటుంబం లెక్క, మాకు ఎందుకంటే రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఇవాళ సరే చాలా మందికి రేషన్ కార్డులు ఉన్నాయి, అదృష్టవంతులు. ఆ రోజుల్లో అవి కూడా లేవు కాబట్టి నానా తిప్పలు పడ్డాం. ఇవాళ రోజున అట్లాంటి నరకం అనుభవించే వాడికి తెలుస్తుంది, మధ్య తరగతికి కూడా నరకమేనండి ఇది. అప్పులు చేయాలి, అప్పులు ఎట్లా తీర్చాలి, ఇది మామూలు వ్యవహారం కాదు. ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఉంది, అక్కడ ఏంటి బంధువులందరూ ఈ అప్పు ఈ సమస్యలు ఈ తెలుసుకున్నప్పుడు అంటే ఎందుకు చదివించడం, శుభ్రంగా షాపులో వేయచ్చు కదా అని అడిగిన వాళ్ళు బోళ్ళు అంతమంది అంటారు. అంటే నాన్న మాత్రం నేనెట్టా గుమస్తా బతుకుతున్నాను, వాడిని అన్న మంచిగా బతకనివ్వండి అన్నటువంటి చెప్పుకొచ్చారు ఆయన. ఆయన ఆ కష్టాన్ని అట్లా పడ్డాడు కాబట్టి నేను తర్వాత నీ చదువు, తర్వాత నీ ఉద్యోగమా ఇవి చేయగలిగా. లేకపోతే నేను కూడా ఏదో షాపులు చేశాను కూడా, షాపుల్లో కూడా నేను సెలవులు అప్పుడు వరకు చేశాను నేను. అంటే బతుకొట్టకి వెళ్ళిపోతుంది, ఇది అర్థం కావాలా. ఒక పెద్ద మార్పు ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేకపోతే ఇవాల్టికి కూడా యుక్త వయస్కులు అనేక మంది కూలీలుగా గుమస్తాలుగా ఈ ఆటోలు తోలుతాను రిక్షాలు తోలుతాను బతకాల్సి వచ్చేది.
ఆ అవును. ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక విధానం రావడం వల్ల, తమ బిడ్డల్ని చదివించుకునే ఒక అవకాశం రావడం వల్ల 100కి 100 మంది బాగుపడ్డారని నేను చెప్పను. 100కి కనీసం 30-40 మంది జీవితాలు వెలుగులు నిండినాయి. మిగతా వాళ్ళు డిగ్రీలు పూర్తి చేసుకుని ఈ సాధారణ పనులు చేయక ఈ ఈ మధ్యలో కొట్టుకుంటున్నోళ్ళు ఇప్పటికే ఉన్నారు. బీటెక్లు పూర్తి చేసి అవును. వాచ్మెన్లుగా పనిచేసే దాని వాచ్మెన్ అనం కానీ దీన్ని ఏమంటారు సెక్యూరిటీలో సెక్యూరిటీ గార్డ్. పనిచేసేటటువంటి అవును. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇవాళకి కూడా ఉన్నారు. ఉన్నారు. కాదనను ఉన్నారు. నేను. కానీ వాళ్ళకు కూడా ఒక ఆత్మవిశ్వాసం ఉంది. ఆ చదువుకున్నాను నేను అనేటట్టు. ఇది ఇక్కడ మార్పు అనేటటువంటిది. ఇక్కడ ఆ సమస్యని అధిగమించాలి. సరే, ఆ డబ్బులు ఇవ్వడము ప్లస్ ఈ ఏడాది విద్యా దీవెన ఆ డబ్బులు ఇవ్వడం ముఖ్యం. ఇదివరకు జగన్ చేసిన తప్పు ఏంటయ్యా అంటే తల్లులకు వేసాడు అమౌంట్. తల్లులు ఆ డబ్బులు వాడేసుకుని రచ్చైన మాట వాస్తవం. దానివల్ల విద్యా సంస్థలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. అసలు ఇవ్వకపోతే అదే సంస్థలు బాధపడవా, ఇబ్బంది పడవా? మేబీ అది ఈ ఏడాదన్నా రిలీజ్ చేస్తారేమో అనే నమ్మకం నాకు ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అంటే ఈ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు విద్యా వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళే. విద్యా సంస్థలు నడుపుతున్న వాళ్ళు, బడా కార్పొరేట్ సంస్థలు నడుపుతున్న వాళ్ళు ఇందులో డైరెక్ట్గా భాగస్వాములుగా మంత్రులుగా ఉన్నారు, ప్లస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అనేక మందికి విద్యా సంస్థలు ఉన్నాయి సొంత. వాళ్ళైనా ప్రెషర్ చేసి, వాళ్ళైనా చెప్పి, ప్రెషర్ చేయకపోయినా బతిన్లాడైనా ఇప్పిస్తారేమో అన్నది నాకున్న ఆశ. కానీ ఒకటి సార్, 90s తో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి విద్యా వ్యవస్థకు సంబంధించి. మీరు చెప్పిన కష్టాలన్నీ నాకు తెలిసి 90s ఎండింగ్ వరకు పడి ఉంటారు. నేను కూడా అలాంటివి పడ్డవే. ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది, ప్రభుత్వాల నిర్ణయాలు మారినాయి, ఒక రకంగా వెసులుబాట్లు మంచిగా కల్పిస్తున్నారు. కాకపోతే దీనికి అలవాటు పడిపోయారు ప్రజలు. అలవాటు పడిపోయినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తే దాన్ని తట్టుకునే శక్తి కూడా ఇప్పుడు మీరు అన్నట్టు పేరెంట్స్కి లేదు. అందుకని ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, దీని మీద చర్చలు పెట్టిన. కాకపోతే మారినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు ఇబ్బందులు అనేవి తప్పట్లేదు. అంటే ఓన్లీ ఒక విద్యా వ్యవస్థకు సంబంధించో వైద్యానికి సంబంధించో దీని మీద పర్టికులర్ గా ఆ పథకాలను అమలు చేయాలి, వీటిని మార్చకూడదు, ఏ కారణాలతోని వీటిని ఆపకూడదు అనేది ఏమి ఉండదా? ఇక్కడ బేసిక్ ఒకటేనండి, ప్రజల స్పందన ఏంటో సోషల్ మీడియాలో తెలియజేయండి. చెప్పండి, ఇదిగో విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ అక్కర్లేదు మాకు, లేదా కావాలి. అలాగే ఆ సంక్షేమ పథకం ఏదైతే ఉంటుందో మహిళలకి మాకు కావాలి, మాకొద్దు. ఈ చర్చ జరగనియండి సోషల్ మీడియాలో. ఎందుకంటే ఇక్కడ జరిగిన చర్చ ఎలక్షన్స్ ముందు ఏంటంటే అప్పనంగా తగలేశాడు జగను అవును అన్నటువంటిది. దానికి తోడు అతను ఇవ్వడం వల్ల ఓడిపోయాడు అన్నటువంటి ఫీలింగ్ కూడా, ఇచ్చి ఓడిపోయాడు. కాబట్టి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది నాలాంటి వాడికి కూడా. పబ్లిక్కి సంక్షేమ పథకం అమలు కోరుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అంటే ఎక్కువ కూడా తప్ప, అదే అది జరగాలి, అది తేలాలి. కడుపు నిండా భోజనం పెట్టడం తప్ప. నేను అనేది అదే. అది ప్రజలు ఏమనుకుంటున్నారు, అనవసరంగా మాకు డబ్బులు ఇచ్చాడని ఒడగొట్టారా అతన్ని? అదే కదా. అది చర్చ జరగాలి. కానీ మనం వాళ్ళ మనసులో ఏముందో చెప్పలేం కదా. అవును, అదే. సంక్షేమ పథకాలు అనవసరంగా ఇచ్చి మమ్మల్ని నాశనం చేస్తున్నాడు జగను. నవరత్నాలు మొదటి ఏడాది ఎవడమలు చేయమని అడిగాడు, అతను చేసేసాడు కాబట్టి మేము అతన్ని ఓడగొట్టామనుకుంటున్నారా జనం? అదే అదే కదా. ఆ పథకాల వల్ల మేము డబ్బులు తీసుకుని నాశనం అయ్యాము కాబట్టి జగన్ ఓడిపోవాలని కోరుకున్నారా వాళ్ళు? అంటే రిజెక్ట్ చేశారు ప్రజలు ఒక రకంగా. మరి కాబట్టినే కదా ఈ ధైర్యం వచ్చింది ప్రభుత్వానికి. ప్రభుత్వం ఏమంటోంది, అది ఇచ్చి నాశనం చేశాడు అతను అని చెప్పిన వాళ్ళని ఎన్నుకున్నారు. అవును. చివరిలో ఇది తక్కువే ప్రచారం చేసింది సూపర్ 6. మెయిన్ ప్రచారం దాంతో నాశనం అయింది. ఇవ్వడం జూన్ నుంచినే ఇస్తామన్నారు, కరెక్టే వీళ్ళు చెప్పినట్టు. ఇప్పుడు మేబీ ఇది చర్చ జరగాలి. పేపర్లు టీవీలు ఎట్లాగూ అమ్ముడుపోయి ఉన్నాయి, లేదంటే లొంగిపోయి ఉన్నాయి, కట్టప్పలుగా మారిపోయింది ఆ పార్టీకి ఈ పార్టీకి. ఇవాళ ఉన్న ఏకైక ఆప్షన్ సోషల్ మీడియా. అందులో కూడా ఎవరి వెర్షన్స్ వాళ్ళకున్నాయి. కానీ నీ వాళ్ళ మీద నువ్వు పెట్టుకునేదానికి ఎవడో సమాధానం కాదు కదా. ఇదిగో నాకు ఫీజు రియంబర్స్మెంట్, నా బిడ్డకి విద్యా దీవెన అక్కర్లేదు, నేను పోషించుకోగలను. లేదు నాకు అవసరం, నా బిడ్డకి చదివించుకోవాలంటే నాకు వచ్చే జీతం ఎంత, నాకు అయ్యే ఖర్చు ఎంత నెలకి, నా ఇంట్లో ఆరోగ్యానికి ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఇట్లా చదివించాలంటే గవర్నమెంట్ అది ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్ అప్పటి నుంచి బిడ్డలు బాగుపడుతున్నారు అనుకున్నాం, ఇప్పుడు మాకు కావాలి వసతి దీవెన, విద్యా దీవెన. లేదు
అప్పట్లో డబ్బులు ఇవ్వడం వల్ల మేము చిన్న వ్యాపారం పెట్టుకున్నాం, ఇవాళ రోజున డబ్బులు లేకపోవడం వల్ల వ్యాపారానికి ఇబ్బంది అవుతుంది, డబ్బులు మాకు ఇవ్వాలి, లేదు ఆ డబ్బులు ఇస్తే మేము నాశనం అవుతున్నాం, ఆ డబ్బులు ఇచ్చాక పిల్లలకి ఏదో కొనిపెట్టడానికి పరిమితమైంది, లేకపోతే ఏ బంగారం కొనుక్కోవడానికి పరిమితమైంది తప్పించి రాష్ట్రం నాశనం అయిపోతుంది, కాబట్టి మాకు డబ్బులు అక్కర్లేదు, లేదు డబ్బులు ఇస్తే మేము బాగుపడతాం, నెల 1500 ఇస్తే మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు చదువులు పూర్తయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే డిగ్రీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఇటు ఉన్నారు, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అన్న ఇవ్వండి, లేదంటే ఈ 1500 రూపాయలు చెప్పున ఇవ్వండి, ఇట్లాంటి పబ్లిక్ వద్దా కావాలా, ఎవరి వాళ్ళ మీద వాళ్ళే, అంతే, ఇంకేం అక్కర్లే, ఎవరి వాళ్ళ మీద వాళ్ళే. ఈ సూపర్ 6 పథకం అవసరమా లేదా, ఉచిత బస్సు అవసరమా లేదా, విద్యా దీవెన అవసరమా లేదా, వసతి దీవెన అవసరమా లేదా, ఈ ముక్క వాళ్లే చెప్పుకుంటే వాళ్ళకి అవసరమా లేదా, పక్కనోడికి అవసరమా లేదా అన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అక్కర్లే మనకి. ఎవరికి వాళ్ళకి నా ఇంట్లో ఈ పథకాలు నాకు అర్హుళ్ళం, మేము నాకు ఇచ్చిన గ్యారంటీ ఇది, నాకు ఇది అక్కర్లేదు, లేదా నాకు ఇది కావాలి అని ప్రజలు చెప్పే రోజు వస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఒక అయోమయంలో ఉంది. అన్ని ఇచ్చినోడిని ఓడగొట్టప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి, అది వద్దు అనుకుంటున్నారు జనం అనేటటువంటి ఫీలింగ్ లో ఉంది ప్రభుత్వం. అందుకే ధైర్యం చేసింది ఫస్ట్ ఏడాది ఏమీ ఇవ్వకుండా, ఇప్పుడు అవసరమైన వరకే ఇస్తున్నామని చెప్తున్నారు. అందుకే తల్లికి వందనం అవసరం కాబట్టి ఇచ్చాం, పెన్షన్ అర్జెంట్ అవసరం కాబట్టి ఇచ్చాం, గ్యాస్ అవసరం కాబట్టి ఇచ్చాం, మిగతా నిదానంగా ఇద్దాం అనేటువంటి రూట్లో ఉన్నారు. కాబట్టి అది ప్రభుత్వానికి మనదైన వైఖరి చెప్పాలి అంటే, ఇదివరకు అయితే గనక మన దగ్గర ఉన్న రిపోర్టర్లను వెళ్ళి కనుక్కోవాయా అని అడుగుతాం, దాని పోయే వాళ్ళతో మాట్లాడవాయా అంటాం, బయటలే తెప్పించేవాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇది కాన్సెప్ట్ అని నా ఫీలింగ్. సార్, మరొక వ్యవహారం అనూహ్యంగా లేదంటే అనుకోకుండా జగన్ మడుగు చుట్టుకుందో, వైసీపీని ఇబ్బంది పెడుతుందో రెంటపాళ్ళ పర్యటన, ఆ తర్వాత అక్కడ సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం, అది జగన్మోహన్ రెడ్డి కారే ఎక్కింది అని చెప్పి కొన్ని వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయడం. అయితే ఇప్పుడు ఆయన కోర్టు వరకు వెళ్ళారు, దానికి సంబంధించి ఇప్పుడు వాయిదా పడింది అనేది. అదే నేపథ్యంలో ఇందులో చాలా అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఈ ఘటన కారణంగా జగన్ కి మేము భద్రత కల్పిస్తున్నాం, అంతమంది పోలీసులు పెట్టాం, ఎంతమంది పోలీసులు పెట్టాం, రోప్ టీంని పెట్టాం, మొత్తం ఏ పర్యటనకి ఎక్కడ మొత్తం అంతా లెక్క చెప్పారు. కానీ నిన్న చూస్తే వీళ్ళందరూ గవర్నర్ దగ్గరికి వెళ్ళి అసలు Z+ సెక్యూరిటీయే లేదు, అసలు Z+ భద్రత లేదు, అదంతా పేపర్లకే పరిమితం అవుతుంది, కానీ రియల్ గా అయితే అక్కడ లేదు అనేది వీళ్ళు చెప్పిన మాట. అంటే ఏం జరుగుతుంది అనుకోవాలి, ఎటు నుంచి తీసుకెళ్తున్నారు, ఎటు మలుపులు తిరుగుతోంది ఇది? ఫస్ట్ జగన్ వాహనం కిందే పడి అతను దాని వలనే గాయపడి ఆ తర్వాత చనిపోతే జగన్ను అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ నైతికంగా తప్పు చేసినట్టు. అంటే అది ఆయన వాహనం కాదనా? ఇంకా ఫస్ట్ పాయింట్, అతని వాహనం కిందే పడితే వీళ్ళు చెప్పినటువంటి విధంగా అతని వాహనం కింద పడితే యువతలకి లాగేసి ఆ పైన పట్టించుకోకుండా వెళ్ళిపోతే నైతికంగా ఖచ్చితంగా అందరిది తప్పు. చట్ట ప్రకారం డ్రైవర్ తప్పు అయితే వీళ్ళందరిది నైతికంగా తప్పు. చట్ట ప్రకారంగా దాంట్లో ఉన్న వాళ్ళందరికీ శిక్ష పడకపోవచ్చు, కానీ నైతికంగా వీళ్ళందరిది తప్పు. నెంబర్ 1. తన వాహనం కింద పడితే అంటున్నా నేను ఇక్కడ, అలా కాకుండా వాహనంలో కాన్వాయ్ కింద పడినా కూడా ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సిగ్గుపడాల్సిన అంశం ఇందులో. ఎందుకంటే తమలో వాడు, తమలాంటి కార్యకర్త జగన్ వెహికల్ కింద పడ్డాడా లేకపోతే ఇంకొక వెహికల్ కింద పడ్డాడా, అక్కడ ప్రాణాలు ఒగ్గబట్టుకుని కూర్చున్నాడు, పక్కన పడుకున్నాడు. ఎవరు తీసుకెళ్ళబోయారు, ఆపమన్నారు పోలీసులు, మేము అంబులెన్స్ అన్నారు. అక్కడ మనిషి అంత దారుణంగా ఉంటే అయితే దారుణం లేడు, అక్కడ మాట్లాడుతున్నాడు అతను. పోలీసులకు అప్పచెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా తీసుకెళ్తారులేని వదిలేశారు. అదే గనక లేదా అతన్ని బతికించుకుంటాం మేము, గట్టిగానే తగిలింది అని చెప్పి వీళ్ళు తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా జెన్యూన్ హ్యూమానిటేరియన్. అలా కాకుండా ఏఎస్ఐ ఎవరో ఆపారని చెప్తున్నారు కదా, అసలు అదంతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏం చెప్పట్లేదు పోలీసులు. ఆ రోజున అనౌన్స్ చేశారు, అయిపోయింది. ఆ రోజునేమో వేరే వాళ్ళు అన్నారు, ఆ తర్వాత జగన్ అన్నారు. 2 అనౌన్స్మెంట్స్ వచ్చినాయి. కానీ ఈ అసలు ఆ విజువల్లో కూడా ఉట్టి కారు కింద పడేది విజువల్ ఉంది, ఆ కారు కింద పడ్డది బయటికి తీసిన విజువల్ ఎవరు చూపించట్లేదే. పోలీసులు అదే చూపెట్టాలి కదా, కారు కింద పడతంటే తీస్తున్నటువంటి విజువల్ ఇదంతా కూడా అది చూపించట్లేదు.
అప్పుడు అసలు ఎవరు తీశారు ఏంటి, అప్పుడు జగన్ బిహేవియర్ ఏంటి, లోపల ఉన్న వాళ్ళ బిహేవియర్ ఏంటి అని తెలియాలి కదా. అవును. తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా ఇష్యూ ఉంటుంది. ఇక్కడ జస్ట్ వన్ ఒపీనియన్ మేకింగ్ కోసం ఆ కొంచాన్ని చూపెడుతున్నారు. అది దాంట్లో ఉన్న ఏకైక సందేహం ఏంటంటే దాదాపు ఒక 4-5 టన్నుల వెహికల్, ఎందుకంటే 2.5 టన్నులే ఎంత ఉంటుందట ఫార్చునర్, ఖాళీ వెహికల్. దాంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ ఇది 3.5 టన్నులు ఉంటది. దాంట్లో వీళ్ళందరూ ఉంటారు, తలా 50-70 కిలోలు ఉంటారు కదా. అప్పుడు 4.5 కిలోలు ఈజీగా ఉంటది. అంత బరువు ఉన్నటువంటి 4.5 టన్నులు అంత వెహికల్ ఒక మనిషి మీదకి ఎక్కితే పప్పు అయిపోతారు. ముందు బ్లడ్ వస్తుంది ఒళ్ళంతా, నలిగిపోతారు. ఇక్కడ ఈడ్చికెళ్ళిన గుర్తులు ఉన్నాయి. అంటే వాహనం అలా పట్టుకెళ్తున్నప్పుడు కింద పడిపోతా ఉంటాం. ఈడ్చికెళ్ళేదానికి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కాలేజ్ చదివే టైంలో బస్ పాస్ ఉండేది, ఉచిత బస్ పాస్. ఈ బస్ పాసులు ఉన్న వాళ్ళం పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సులు ఎక్కేస్తుంటాం అనమాట. అప్పుడు ఈ సిటీ బస్సులు, మా ఇంటి దగ్గర స్కూల్ ఉండేది, గవర్నమెంట్ స్కూల్. ఆ స్కూల్ దగ్గర ఒక చోట స్పీడ్ బ్రేకర్ ఉండేది. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర బస్సు స్లో అవుతుంది. మనం అక్కడ స్లో అవుతున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కేయడం అలవాటు అనమాట. డ్రైవర్కి మండి అప్పటికే ఏదో మరి ఇట్లాంటి ఏయో మండినట్టుంది. కావాలని నేను ఎక్కుతున్నప్పుడు ఒక కాలు పడగానే సర్రమని లాగికెళ్ళిపోయాడు స్పీడ్ బ్రేకర్ మీద. కుమ్మరిపాలెం సెంటర్ నుంచి దాదాపుగా ఆ స్కూల్ దాకా లాక్కెళ్ళిపోయాడు అంతే. ఇక్కడి నుంచి మోకాళ్ళు కింద మొత్తం ప్యాంటు చిరిగి ముక్కలైపోయింది. ఇప్పటికో మచ్చ కనబడుతుంది అది కింద. కాకపోతే అట్లాగే చీలుకుపోతుంది భారీగా. అట్ట కనబడుతుంది ఆ చేతి మీద విజువల్ చూస్తే. కింద పడ్డప్పుడు అట్ట ఉండదు, ఈడ్చికెళ్తే వస్తుంది అది. అదే వాహనం ఈడ్చికెళ్ళింది. ఇప్పుడు ఇందులో చూపెడుతున్న విజువల్ ఇట్ట డొల్లుకెళ్తాం. అది ఇలాగా చిరుగుపోవాలంటే ఇట్లా ఈడ్చికెళ్ళాలి వెహికల్. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది. సరే అదేంటనేది రేపు ఫర్దర్ గా వీళ్ళు ప్రూవ్ చేయాలి. అది ఒకటి. రెండోది ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేశారు. ముందు ఫోరెన్సిక్ కోడ్ చేయాలి. అది బ్లడ్ స్ట్రెయిన్స్ ఉంటాయి కదా, ఉండుంటాయి కనుక అవి మరి ఫోరెన్సిక్ వెరిఫై చేసిందో లేదో అర్థం కాల. ఆర్టీఏ వాళ్ళు వెరిఫై చేయడానికి ఏముంది, రవాణా శాఖ వాళ్ళు వెరిఫై చేశారట. రవాణా శాఖ వాళ్ళు ఏముంది, ఫిట్ గా ఉందా లేదంటే ఫిట్ గా ఉందని చెప్తారు, అంత మించి ఏముండదు. ఇక్కడ ఏంటి మనకి ప్రూవ్ చేయాలంటే చనిపోయినటువంటి అతని చొక్కా మీదన ఉండే టైర్ గుర్తులు ఈ టైరు కంపేర్ అవ్వాలి, కరెక్ట్ అవ్వాలి. ఇతను ఒంటి మీద ఉన్న గుర్తులు ఆ టైరు నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఈ బ్లడ్ స్ట్రెయిన్స్ దానికి ఆ టైర్లకి బండి తీసుకెళ్లారు కదా, ఆ టైర్లకి ఫోరెన్సిక్ తో చెక్ చేయించాలి బ్లడ్ స్ట్రెయిన్స్ ఏమైనా ఉన్నాయా లేదన్నది. ఇవి రెండు చేయించకపోతే, టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే రేపు కేసు నిలవదు. నిజంగానే పడ్డా కూడా వీళ్ళు నిజంగా పెట్టాలనుకుంటే అవి రెండు మస్ట్ అనమాట. అదేంటనేది చూడాలి. ఇకపోతే సెక్యూరిటీ దాంట్లో ఒకటి, ఇందులో అతని బండి కింద పడ్డా పట్టించుకోకపోతే జగన్తో పాటుగా అందులో ఉన్న వాళ్ళందరూ దోషులు కాదు, సమాజం అసహించుకోవాల్సిన అంశం అది వాళ్ళని. నెంబర్ 1. నెంబర్ 2, ఆ తర్వాత ఒకవేళ వీళ్ళ వెహికల్ కింద పడకపోయినా అలా పక్కకి తీసి పెట్టేసేసి వెళ్ళిపోవడం అనేటటువంటిది కార్యకర్తల యొక్క మనస్తత్వమే అసహ్యం వేస్తుంది. అది అంటే పోలీసులు అట్టా చెప్పారని వదిలేయడం ఏంటి, ఆయన ఎవరో చెప్తున్నారు నేను తీసుకెళ్దామంటే ఆపారు అన్నట్టు. నీలాంటి కార్యకర్తే కదా, అందరి కార్యకర్తల దగ్గరుండి అతన్ని తీసుకెళ్ళాలి కదా, అది చేయకపోవడం తప్పు హ్యుమానిటేరియన్ రీత్యా. అలాంటి అమానవీయమైనటువంటిది. ఇవి రెండు ఆయన తప్పది, వీళ్ళ తప్పిది. ఇది పక్కన పెడితే 3వ పాయింట్ అలా ఏంటంటే సెక్యూరిటీ పరంగా చూస్తే ఖచ్చితంగా ఇట్ ఈస్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, పర్ఫెక్ట్ ఫెయిల్యూర్. ఎందుకంటే Z+ కేటగిరీ అనేటటువంటిది మనం దశాబ్దాల తరబడి చూసాం జర్నలిజం ఫీల్డ్లో. Z+ కేటగిరీ ఎట్లా ఉంటుంది అంటే రెండు వైపుల జనాన్ని మీదకి రాకుండా చూడటమే Z+ కేటగిరీ కాన్సెప్ట్. పైలట్ ఉంటది, ఫస్ట్ ఒక వెహికల్ ముందు వెళ్తుంది సైరన్ వేసుకుంటూ, ఆ రూట్ లో పోలీస్ అంతా అలర్ట్ అవ్వాలా,
ఉమ్, 1 కిలోమీటర్ ముందు వెళ్తుంది అనమాట. పోలీసులు అలర్ట్ అయ్యి రోడ్డు మీదకి ఎవరు రాకుండా చూడాలి. ఉమ్, వచ్చేటటువంటి వద్దాం అనుకున్న వాళ్ళైనా సరే అక్కడ రోపా లేకపోతే బ్యారికేడా అట్లాగా ఉమ్, యువతలకు మీద పడకుండా ఆపాల. ఉమ్, అదొక వ్యవస్థ సెట్ చేయాల. అవును, రెండవది, ఉమ్, ఈ వెహికల్స్ కాన్వాయ్ ముందు ఒక పైలట్ ఉంటుంది, ఉమ్, కాన్వాయ్ ముందు ఒక పైలట్ ఉంటుంది. ఉమ్, ఆ పైలట్ సౌండ్ ఇస్తుండగా ఇది రావాలి. ఉమ్, అప్పుడు వాళ్ళందరూ ఎదురుగుండా ఉన్నట్టేగా. వీళ్ళు చెప్పిన యాక్సిడెంట్ నిజమైతే ఉమ్, అవును, వాళ్ళందరూ ఎందుకు చెప్పలేదు, వాళ్ళందరూ ఎందుకు బయటికి తీయలేదు అప్పుడే? ఉమ్, ఉమ్, ఇది ప్రశ్న. అవును, నువ్వు కాన్వాయ్ ఖచ్చితంగా. పెట్టుకుని సెక్యూరిటీ పెట్టుకుని నువ్వు ఉమ్, Z+ ఇస్తున్నానని చెప్తే, Z+ ఉన్నప్పుడు పైలట్ కదా బయటికి తీసుకొచ్చి రావాల్సింది పరిగెత్తుకుంటూ. అవును, ఎందుకు చేయలేదు అది? ఉమ్, ఇంకోటి, రోప్ పార్టీలు 10 ఉన్నాయి, 12 ఉన్నాయి, లేకపోతే 15 ఉన్నాయి. పోలీసులు 700 మంది ఉన్నారు. మరి నిద్రపోతున్నారు వాళ్ళందరూ మనిషి దాని కింద పడితే 3 రోజుల దాకా, సోషల్ మీడియాలో వీడియో వచ్చేదాకా. ఏం చేసినట్టు వాళ్ళంతా? ఆ రోజున ఎందుకు చెప్పలేదు? ఆ రోజున ఏం చెప్పారు? వేరే వారం గుద్దుకునని ఎందుకు చెప్పారు? ఉమ్. అక్కడ కూడా ఇదంతా కన్ఫ్యూజన్ కదా. పోలీసులను ఎవరో తప్పుదారి పట్టించారు, దాని మీద కూడా ఎంక్వైరీ జ్యోతికి చేస్తా తప్పుదోవ ఉన్నారు కదా అక్కడ కూడా. పట్టిస్తుంటారు, కరెక్టే. జ్యోతిని అదే. తప్పుదోవ పట్టిస్తారు. జ్యోతి రాయడానికి ఎండమూరి వీరేంద్రనాథ్ ఈ మధ్యన ఫీల్ అవుతున్నారట. ఉమ్, నేను ఇదివరకు నా కథల్ని బాగా ఆసక్తి ఉండేది జనాలకి, ఇప్పుడేమో నవల్స్ అయి చదవడం మానేసేసారు జనము. ఉమ్, ఇప్పుడు జ్యోతి లాంటి వాళ్ళు వచ్చాక ఇక మా ఫ్యూచర్ ఏంటి అనేది. ఎందుకంటే చక్కటి కథలు అల్లుతున్నారు వీళ్ళు. అవును, అసలు అల్లే కథ కూడా నిజమేనా, ఇది నిజమే కదా అనిపిస్తుంది అనమాట. ఉమ్, ఉమ్, అట్లాంటి చక్కటి కథలు అల్లుతున్నప్పుడు పాపం నవల రచయితలు బ్రతికేంటి రేపు పొద్దున. కాబట్టి అందులో నడుస్తుంది. ఇక్కడ అది పక్కన పెడదాం. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ ఆ రోజున పోలీసులు, అక్కడున్న పోలీసులు ఏమైపోయారు అవును, అది వదిలేయండి. అక్కడున్న పోలీసులు ఏమైపోయారు ఉమ్, దాన్ని కవర్ చేయడానికి ఆ మాట అంటారు. కాబట్టి రేపు పొద్దున కోర్టులో దాని మీద దర్యాప్తు జరుగుతుందని చెప్పడం కోసం రాసింది. నేను చెప్పినట్టు జడ్జి గారు చూస్తారు కదా, పేపర్ చదువుతారు కదా, అదే. ఉమ్, అక్కడ వాళ్ళని సైకలాజికల్ గా ప్రిపేర్ చేయడానికి చేస్తున్న ఎత్తుగడ ఇది. ఉమ్, అంత మించి ఏం లేదు ఇక్కడ. ఉమ్. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మన హైకోర్టులో పిటిషన్ వేశారు, Z+ భద్రత పెంచాలి అనేది, తనకు భద్రత ఇవ్వాలనేది. కానీ వీళ్ళు ఇంటెలిజెన్స్ కే చెప్పాడు, ఇంటెలిజెన్స్ కేంద్రానికి చెప్పాడు, కేంద్రం కోర్టుకు చెప్పాడు కూడా అయిపోయింది. ఇది Z+ సెక్యూరిటీ ఉంది, జగన్ కి ఏ భద్రత విషయంలో ఎలాంటి లోపం లేదని. ఇప్పుడు వీళ్ళు చూస్తే ఇక్కడికి వెళ్ళడం అంటే Z+ సెక్యూరిటీ అయితే లేదు, అలాగని ఇస్తారు అనే క్లారిటీ ఏం లేదా? ఇక్కడ కేంద్రానికి నోటీస్ ఇచ్చింది హైకోర్టు. ఉమ్, ఇతను ఎట్లా అంటున్నాడు, జగన్ ఏం వేశాడు పిటిషను, నాకు థ్రెట్ ఉంది, ప్రాణాపాయం ఉంది, ఉమ్, కాబట్టి నాకు Z+ కేటగిరీ భద్రత కల్పించాలి అన్నటువంటి. అవును, 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 ఆల్రెడీ Z+ కేటగిరీ భద్రత ఉందనినేమో రాష్ట్రం చెప్తోంది. ఉమ్, కేంద్రం ఏముంటుంది, అతనికి థ్రెట్ లేదని రాసిచ్చింది అంతే. భద్రత ఉందని కాదు, అతనికి థ్రెట్ లేదని రాసిచ్చింది. వీళ్ళు రాసిందా? ఇది ఆంధ్రజ్యోతిలో రాశారా? థ్రెట్ లేదనే కదా రాసింది వాళ్ళు కూడా. వాళ్ళు రాసింది ఇంటెలిజెన్స్ విభాగం అదే కేంద్రానికి కేంద్ర చెప్పింది. ఇంటెలిజెన్స్. అదే కేంద్ర ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ నోటీస్ పెడతారనమాట. కేంద్ర ఇంటెలిజెన్స్ ఇట్లాంటి రిపోర్ట్ మా దగ్గర ఏం లేదని చెప్తుంది. భద్రత విషయంలో ఎలాంటి డోకా లేదు జగన్ కి, ఆయనకి Z+ హోదా కలిగించిన భద్రత మేము కలిగిస్తున్నాము అంటే ఈ అనేది వాళ్ళు రెండింటిని రాసిందా? కలిపి రాసేసారు వీళ్ళు. ఓకే. ఇక్కడే ఏది ఈ జ్యోతోళ్ళు ఈ 700 రెండింటిని కలిపి రాసేసారు. కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు భద్రత కల్పించరు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమో ఆయనకి సంబంధించి ఎలాంటి థ్రెట్ లేదనో ఇది మాత్రమే ఇస్తుంది అఫిడవిట్, అంతవరకే. అవును, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో భద్రత ఆల్రెడీ ఉందని ఇస్తుంది, ఫుల్ భద్రత ఉందని. ఈ రెండింటిని కలిపి రాసేయడం ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించడం, అది కేంద్రం వాళ్ళు చెప్పారని. ఇక్కడ భద్రత ఎవరు కల్పిస్తున్నారు? కేంద్రం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. కేంద్రం ఎప్పుడంటే లైక్ రఘురామ కృష్ణరాజుకి అప్పుడు థ్రెట్ వచ్చినప్పుడు అతనికి కేంద్ర బలగాల నుంచి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఉండేటటువంటి ఆ కమాండోస్ ఉన్నారు కదా, బ్లాక్ క్యాట్ కమాండోస్, వాళ్ళు కేంద్రం తరపున ఇస్తారు. ఇతను అట్లాంటి సెక్యూరిటీ అడిగాడు కేంద్రాన్ని, దానికి అక్కర్లేదని చెప్పింది కేంద్రం. అది అసలు విషయం ఇక్కడ. అంటే ఇప్పుడు కేంద్రం ఇవ్వాలా, ఒకవేళ ఇవ్వాలనుకుంటే Z+ కేటగిరీ? అంటే వీళ్ళు రాష్ట్రం ఇవ్వట్లేదు కాబట్టి కేంద్రం చేత ఇప్పించండి అంటున్నారు అనమాట.
ఉమ్, రాష్ట్రం చేత కేంద్రం చేత ఇప్పించండి అంటున్నారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఓ ప్రొసీజర్ ఉంటుంది, సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని వేస్తారు. దీంట్లో హోమ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరూ ఒక కమిటీగా ఉంటారు. ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా. ముఖ్యమంత్రి దాంట్లో గెస్ట్ అంతే. వీళ్ళు అధికారులు డిసైడ్ చేసినట్టు చూపెడతారు. అతనికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని ఉమ్, రాసిస్తారు. ఉమ్, ఇక్కడ వాస్తవంగా ఎంతమంది ఉంటే చాలు అని. ఇందులో ఏంటంటే ఇదివరకు ఆ స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. నిజంగానే నిజాయితీగా వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్, ఫీడ్బ్యాక్, దాని ఆధారంగా అప్పట్లో భద్రత కల్పించేవాళ్ళు, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది. అందులో జోక్యం చేసుకునేది కాదు ప్రభుత్వం, రాజకీయ జోక్యం చేసుకునేది కాదు ప్రభుత్వం అప్పట్లో. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రత్యర్థులని నాశనం చెయ్యాలని కోరుకునే రాజకీయాలు కాబట్టి ప్రత్యర్థికి ఎంత సెక్యూరిటీ ఉండాలో ప్రభుత్వం డిసైడ్ చేసి వీళ్ళు జస్ట్ పపెట్స్ అనమాట, వీళ్ళని వాడతారు అంతే. వీళ్ళు వాళ్ళ రివ్యూలో అలా చేసినట్టుగా రాస్తారు అక్కడ. అట్లాగా జగన్కి అంత సెక్యూరిటీ అక్కర్లేదు, 50 మంది చాలు రాసి ఇచ్చేశారు. ఆ 50 మందితో ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అది 50 మందితో చాలు రాసి ఇస్తున్నదే అదే అనమాట. ఇక్కడ వాళ్లే చెప్తోంది 55 మందే, మిగతాది 600, 700 అని దారిపోయే వాళ్ళందరినీ రాసేస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్ ఎంతమంది ఉన్నారు, ఈ పోలీస్ స్టేషన్ ఎంతమంది ఉన్నారు, అంతమందిని. అవును. కాకపోతే పర్యటనలకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ దాన్ని బట్టి భద్రత కల్పిస్తారు. దాని మీద అయితే ఇంకా కొత్తగా ఏమన్నా ఆంక్షలు విధించే అవకాశం ఏమి లేదండి. నడిచినంతసేపు అంతా బానే ఉంటది. రేపు ఎప్పుడన్నా ఏదన్నా జరిగింది అనుకోండి జగన్ మీదన, అప్పుడు వీళ్ళందరూ బాధ్యులు అవుతారు. వీళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయి. వీళ్ళు కోరుకోవాల్సింది ఏంటంటే జగన్కి ఏం కాకూడదని కోరుకోవాలంతే. అంటే ఇందులో జగన్ టూర్లు అడ్డుకునే కుట్ర ఏమన్నా ఉంటే, అంటే ఆ రాజకీయ వ్యూహం ఏదైనా ఉంటే ఇంకా భద్రత కల్పించే విషయంలో సర్ది చెప్పేస్తున్నారు. అంటే అట్లేం లేదు. ప్రభుత్వపు ఉద్దేశం ఏంటంటే జగన్కి కొంత టెంపర్ ఉంటది కదా. ఇప్పుడు ఎవరికైనా ఓ టెంపర్ ఉంటది. మనం వెళ్తున్నప్పుడు కాస్త రిలాక్స్డ్ గా వెళ్ళాలని కోరుకుంటాం. మీద పడిపోతా, కదలనియకుండా, కేకలేస్తా, అభిమానమేది, గుమ్ముగూడేసి. అదే పవన్ కళ్యాణ్, చిరంజీవో వీళ్ళు ఎదిరించుకున్నారనుకోండి, చూడు అసలు వాళ్ళు పాపం వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మనోళ్ళని మాట్లాడతాం, అభిమానం ఉందే తప్ప అంటాం. జగన్ దగ్గరకు వచ్చేటికి ఎదిరించుకున్నాడు అనుకోండి, చూడు వాడికి ఎంత బలుపు అంటాం. ఇది మనకి సాహిత్య సిద్ధంగా ఉండేటువంటి. సినిమా హీరోయిన్లు ఎంత తిప్పలు పడతారు. అవును, వీళ్ళకైనా అదే కదా వచ్చింది గొడవ. ఇక్కడ జగన్కి వచ్చేటప్పటికి కంట్రోలింగ్ లేదు. ఇక్కడ ఏంటంటే దాంతో అతనిలో ఉన్న టెంపర్ పెరిగి నేను రాను దాకా వాళ్ళ దగ్గరికి వెళ్తే మీద పడిపోతారు అనుకోవాలి. అది ఇక్కడ వీళ్ళ ఉద్దేశం. జగన్లోనే ఒక అసహజత్వం తేవాలి. రెండవది, పక్కన వెళ్ళడానికి నాయకులు భయపడాలి. ఇక్కడ ఏమైపోతుందంటే ఈ తొక్కిసలాట్లో నాయకులు చచ్చిపోతారు తెలుసా, నలిగిపోతారు. మామూలుగా ఉండదాడు. జగన్ కంటే కూడా వాళ్ళకి నరకం ఎక్కువ. జగన్ వెనకాల కవచంలో నుంచోవాలి. అటోడు తోసేస్తాడు, ఇటోడు తోసేస్తాడు, తొక్కేస్తుంటారు, ఊపిరి ఆడవాళ్ళకి. ఆ లేడీస్ నాయకులు అయితే చచ్చిపోతారు పాపం. వాళ్ళకి ఇక వేరే వాళ్ళు చెప్పుకోలేని విధంగా ఏడిపిస్తారు వాళ్ళని. జగన్ చూడడం ఏముండదు. అది అందుకని దానికి చెక్ పెట్టే ఉద్దేశం అన్నమాట. కానీ ఒకటి సార్, ఇప్పుడు జగన్ దగ్గర ఈ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేదట, అదే తీసుకెళ్లిపోయారట. ఈ Z+ కేటగిరీ సెక్యూరిటీ లేదని కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఆయన బయటికి రావాలంటే భయపడాలా? ఆయన పర్యటన ఆయనకైనా వాయిదా వేసుకోవాలా, లేదు వెళ్ళిపోవచ్చు? ఏం చేస్తాడు అనేది ఏం చేస్తాడు, లెట్ us wait and see. అంటే ఆయనకైనా అయితే ఇవి లేవు అని. నెల్లూరు వెళ్ళాడు అనుకోండి, ఇవన్నీ పట్టించుకోకుండా పోతున్నట్టు. నెల్లూరు వెళ్ళలేదు అనుకోండి, భయపడుతున్నట్టు. అదే చూడాలి. రైట్. మరొక అంశం, గంజాయి, డ్రగ్స్, దీని మీద ఉక్కుపాదం మోపుతానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక యుద్ధం మొదలు పెడతానంటున్నారు. అలాగే ఆయన చెప్పింది ఏంటి, మొత్తం జీరో అయిపోయింది. ఒకప్పుడు జగన్ హయాంలో ఎలా ఉండేవి కేసులు, ఇప్పుడు చూస్తే ఎక్కడ అసలు గంజాయినే పండించట్లేదట, మొత్తం జీరో అయిపోయిందంట. ఈ డ్రోన్లో అది మొత్తం సెట్ చేసి చూసారట, ఎక్కడా లేదు అనేది ఆయన చెప్తున్న వెర్షన్. ఈ గంజాయి, ఈ డ్రగ్స్ విషయంలో వైసీపీనో లేదంటే వైసీపీ నాయకులకు సంబంధించో భవిష్యత్తులో కేసులు పెట్టే ఆలోచన ఏమన్నా ఉందా, జరుగుతుందా ఆ దిశగానే? అందుకే ఈ వ్యాఖ్యలు చేశారా? రాజకీయ ముసుగులో
సహకరించద్దు ఎవరికి, ఎవరైనా ఉంటే పారిపోండి, వెళ్ళిపోండి, వదిలేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఆయన కొంచెం ప్రతి దాంట్లో జగన్ జపం చేయకపోతే నిద్ర పట్టట్లేదు ఆయనకి. అది కొద్దిగా అవును. తగ్గించుకుంటే బెటరు. ఎందుకంటే ఉమ్, ఏడాది అయిపోయింది. మొన్ననే 100 కిలోలు గంజాయి దొరికింది. ఉమ్, మొన్న అంత ముందు దొరికింది. గంజాయి మత్తులో ఉమ్, గొడవలు జరుగుతున్నాయి, కనబడతానే ఉన్నాయి కేసులు. ఏమేమి ఉమ్, వస్తున్నాయి అన్నటువంటిది. ఉమ్, రెండోది ఇదివరకు జగన్ టైంలో దొరికితేనేమో ఆంధ్రాన్ని నాశనం చేశారు ఇక్కడే. ఉమ్, ఇప్పుడేమో ఒరిస్సాలో జరుగుతుంది, మన దగ్గర కాదు. ఉమ్, ఇది మొన్నది వైజాగ్లో నుంచి పట్టుకొచ్చిందే కనబడుతోంది. ఉమ్, బేసిక్గా ఏంటంటే కంట్రోల్ అయిపోయింది. ఉమ్, అప్పుడు డ్రోన్స్ వాడారు, ఉమ్, తగలబెట్టారు చాలా చోట్ల పొలాలు, ఉమ్, పంటలు. ఉమ్, ఉమ్, ఓ రకంగా ఏజెన్సీ ప్రాంతం అనేది ఒక మాఫియా చేతిలోకి వెళ్ళిపోయింది. డ్రగ్స్ అవును. మాఫియా చేతిలోకి వెళ్ళి డ్రోన్ ఉమ్, ఎగరేసే దమ్మున్నాడు ఎవడు అక్కడ. ఉమ్, ఉమ్, అది లేని ఏరియాలో ఎగరేస్తారు. ఉమ్, మామూలు టీ తోటల దగ్గర ఎగరేసేసి ఇదిగో ఇయే అక్కడ ప్రాంతం ప్రశాంతంగా ఉండిపోయిందని చెప్తారనమాట. మరి ఎక్కడి ఉమ్, నుంచి వస్తుంది గంజాయి భారతదేశంలో? ఉమ్, ఉమ్, ఏజెన్సీ ఏరియాలో కాకుండా అవును. ఉమ్, ఏఓబి అనేటటువంటిది అదొక కేంద్రం. ఇప్పుడు అక్కడ ఏ ఉమ్, స్థాయిలో ఉందంటే ఉమ్, దాన్ని ఏమంటారు, కుటీర పరిశ్రమలు తయారైనాయి అక్కడ. ఉమ్, సిగరెట్లలో గంజాయి గూర్చే పరిశ్రమలు, ఉమ్, పొడిని తయారు చేసి మందు, అదేది ఆయుర్వేదనినో యునానినో అట్లాంటి మందు పేరుతో తయారు చేసి లేబుల్స్ అతికిచ్చేవాళ్ళు. ఏ చాక్లెట్లే కూడా తయారు చేస్తున్నారట. చాక్లెట్లు, తర్వాత దాన్ని ఏమంటారు, లిక్విడ్ లా కూడా ఏదో లిక్విడ్వి, మారుస్తున్నారంట. ఇన్ని ఉమ్, రకాలు చేస్తున్నారు అక్కడ. ఉమ్, అవన్నీ కనబడుతుంటే అవన్నీ ఉమ్, ఒక్క రోజులో మూతపడిపోయినాయి ఈ ఏడాదిలో. అదే కదా. అప్పుడు ఎంత ఆయన చెప్పిన 11,000 ఎకరాలు ఎంత సాగు చేసేవారు, ఇప్పుడు మొత్తం కంప్లీట్ జీరో. 1 ఎకరం కూడా ఎక్కడ సాగు చేయట్లేదు మేము వచ్చిన తర్వాత ఈ అది ఏడాది అది కాలంలో. ఆ, మాట అంటే అప్పుడు అన్ని ఎకరాల్లో ఉందనేది ఈయన మాటే, ఇప్పుడు లేదనేది అవును. ఆయన మాటే. ఉమ్, అక్కడ జనాలకి తెలుసు కదా. ఉమ్, చంద్రబాబు రాగానే భయపడిపోయి వాళ్ళందరూ మానేశారా, లేకపోతే వీళ్ళు ఏమైనా పథకాలు ఇచ్చారా? వాళ్ళకి ఏమన్నా ఉమ్, కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు వదిలేసేసి ఉమ్, అర్జెంటుగా చూసేసి భయపడిపోయారా? అదే కదా. చెప్తా ఉమ్, ఉంటారు, నువ్వు ఉమ్, అనాల్సిందే, మనం ఏమనడానికి ఏం లేదు. ఎందుకంటే ఉమ్, ఇక్కడ కూర్చొని మనకేం తెలుసు, బాబు గారు చెప్పారు ఆపేశారంటారు గంజాయి. వాడు ఎవడో ఉమ్, తాగుతుందంటే ఇంకా ఆడికి ఏదో బుద్ధి పోయిందిరా, మొన్న ఆడ ఉమ్, గంజాయి దొరికిందంటే ఇక్కడ కాదంటారా అక్కడ అంటారా. మన ఉమ్, పార్టీ వాడు ఉంటే అట్టగా మాట్లాడాలా, ఉమ్, అవును. లేదు ఉమ్, అవతల పార్టీ వాడు ఉంటే ఇంకో రకంగా మాట్లాడాలి. మనం ఉమ్, ఎలా మాట్లాడాలో వీళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, అవును. ఉమ్, కాబట్టి నడుస్తుంటది. ఎక్కడ ఉమ్, దీంట్లో ఈ గంజాయి డ్రగ్స్ మీద దేశవ్యాప్త కార్యక్రమం అది. మీరు చూడండి, ఉమ్, నిన్న లైవ్లు ఇచ్చినప్పుడు ఇద్దరు ఒకేసారి జరిగింది. ఉమ్, చంద్రబాబు ఇక్కడ, అక్కడ రేవంత్. ఉమ్, రేవంత్ ఏం చేస్తున్నాడు, సినిమా యాక్టర్లను వాళ్ళతో వీళ్ళతో స్టేట్మెంట్లు వేయిస్తున్నాడు. ఉమ్, ఇక్కడ ఈగలే అక్కడ ఈగలే, ఇదంతా అవును. ఈగలే. ఉమ్, 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 బేసిక్ ఉమ్, కాన్సెప్ట్ ఏంటంటే గంజాయి డ్రగ్స్ పోవాలి అంటే ఇది ఇవాళ ఉందని నేను అన్నాను, ఏదో చంద్రబాబు వల్ల జగన్ వల్ల. నేను సిటీ కేబుల్లో ఉన్నప్పుడు వీడియోలు తీసా, ఉమ్, బయట్లు తీసుకున్నాం. ఉమ్, ఈనాడులో ఉన్నప్పుడు వార్తలు రాశా 94, 96లో. 96, 2000లో సిటీ కేబుల్లో ఉన్నప్పుడు రాశాం. ఉమ్, 2000, 2003లో తేజాలో ఉన్నప్పుడు ఇదండి సంగతికి స్టోరీలు చేసాం వెళ్ళి. ఆ గంజాయి ఎక్కడ తయారవుతుంది, ఎక్కడ పండిస్తారు, ఏంటి ఆకులు, ఉమ్, ఇవన్నీ. ఉమ్, ఉమ్, ఆ తర్వాతన TV9లో చేసేటప్పుడు ఇదే దాన్ని ఏమంటారు 30 minutes స్టోరీలు చేసాం. ఉమ్, గంజాయి ఎక్కడ, ఏది నిఘా ఆపరేషన్ చేసాం, ఉమ్, ఏ ఏ చోట్ల గంజాయి దొరుకుతుంది ఎట్లా అన్నది. ఉమ్, ఉమ్, ఈ ఇది ఇవాళ ఏదో వీళ్ళదే అని నేను పిచ్చి మాటలు మాట్లాడను. ఇప్పుడు పీక్ స్టేజ్కి పోయింది. ఉమ్, అప్పుడు కాస్త కొస్తో 1 ఎకరం, 10 ఎకరాలు, 50 ఎకరాలు నుంచి ఉమ్, ఇప్పుడు అదే వాళ్ళ ఉపాధి అవకాశం కిందకి మార్చుకున్నారు. ఉమ్, ఇదివరకు 50 రూపాయలకి, 100 రూపాయలకి పని కోసం ఎతుక్కునేటటువంటి వాళ్ళు ఇప్పుడు రోజుకి 500, 1000 సంపాదిస్తున్నారు. ఉమ్, ప్లస్ అక్కడ చదివినటువంటి కుర్రోళ్ళు కూడా ఈ ఉమ్, ట్రాన్స్పోర్టేషన్ మీద ఒక ట్రిప్ పట్టుకుపోతే 4000, 5000 డబ్బులు సంపాదించుకుంటున్నారు. ప్లస్ లాంగ్ ఉమ్, జర్నీలు, బైకులు వాళ్ళకి. ఉమ్, ఉమ్, ఇది ఒక రకమైన వ్యాపారం కింద మారింది వాళ్ళకి. ఉమ్, వాళ్ళ లైఫ్ ఉమ్, స్టైల్ మారిపోయింది. ఉమ్, ఇప్పుడు వాళ్ళందరూ బాబు రాగానే అర్జెంటుగా అదంతా వదిలేసేసి ఉమ్, చాలా విధేయతతో చేతులు కట్టుకుని ఉమ్, నుంచున్నారు అంటే నమ్ముదాం, ఉమ్, చెప్పారు ఉమ్, కాబట్టి. నమ్మకపోతే ఊరుకోరు కాబట్టి నమ్ముదాం. ఉమ్. అంటే ఒక రకంగా అదే కనుక జరిగితే మంచి సక్సెస్. ఒక రకంగా ఎవరు చేయలేని పని బాబు గారి హయాంలో జరిగిందని అనుకోవచ్చు, చంద్రబాబు గారు చేశారని అంతే. అనుకోవచ్చు.
ఉమ్. సరే, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి రాధాకృష్ణన్ గారి వరకు ఎలా వచ్చింది? ఏముంది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చెయ్యరనినా ఇవాళ చేయట్లేదంటారా? ఉమ్. ఫోన్ ట్యాపింగుల్లో అంటే ఫోన్ ఒక ట్యాపింగుల్లో విచిత్రమైన అంశం ఏంటంటే ఉమ్, నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ అయింది అనేటటువంటి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఉమ్, ఎవరి దగ్గర ఏ ఆధారం ఇవ్వట్లాళ్ళు. నాతో ఇట్టన్నారు అట్టన్నారు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, వాళ్ళు ఇట్ట మాట్లాడితే నాకు అర్థమైంది నా ఫోన్ ట్యాపింగ్, ఇదే కదా చెప్పేది. ఉమ్, దీంట్లో ఉమ్, వీళ్ళ దగ్గర దొరికిన ఆధారం 670 మందో 700 మందో. ఉమ్, ఒక్క ఏడాది, అది లాస్ట్ ఇయర్ది డేటా ఉంది, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేయమన్నారు. అది ఎవరికి చేశారు? సదరు సంస్థలకు ఇచ్చిన డేటా అది. ఉమ్, ఉమ్, సంస్థలకు ఇచ్చినటువంటి డేటా అది పిచ్చి పిచ్చిగా ఎవరు వీళ్ళు. ఉమ్, ఖచ్చితంగా రాధాకృష్ణ గారికి రావా ఫోన్లు, ఉమ్. మావోయిస్టుల వార్తలు రావాళ్ళ దాంట్లో. అంటే నేను అనేసి సార్, రాజకీయ నాయకుల్ని ట్యాప్ చేయడం వరకు ఓకే, మొన్న ఏదో షర్మిల గారిని ట్యాప్ చేశారు, అంతవరకు ఓకే. ఒక పత్రికా సంస్థల యజమానిని కూడా చేశారు అంటే ఇది ఇలాగ అందరి మీద నిఘా పెడతారా అలాగా జర్నలిస్టుల మీద? ఓ చిన్న విషయం చెప్తా. ఆంధ్రప్రదేశ్లో చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఉమ్, ఆ పోలీస్ స్టేషన్ మీద మావోయిస్టులు ఉమ్, దీంతో దాడి చేశారు. దాన్ని ఏమంటారు, రాకెట్ లాంచర్లతో. ఉమ్, అప్పుడు నాకు ఫోన్ చేసి ఒక అతను, నేను సో మావోయిస్ట్ నాయకుడిని, అతను ఫస్ట్ ఏం చెప్పండి, చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ పేల్చేసామన్నాడు. ఉమ్, ఎవడరా జోకులేస్తున్నావు ఏంది, నువ్వు ఫోన్ చేసి మేమేదో పనిలో ఉంటే అని తిట్టా నేను. ఉమ్, లేదన్నా నా పేరు సురేష్, నేను మావోయిస్ట్ దళ కమాండర్ని, నల్లమల కమాండర్ని, ఉమ్, ఇట్లాగా నేను పేల్చేసాం, కావాలంటే వెరిఫై చేసుకున్నాడు. ఎవరిని అడగమంటావన్నా, మీ వాళ్ళని ఎవరన్నా పంపించా అన్నాడు. ఉమ్, వాడని పంపిస్తాను సరే, నువ్వు ఆడ ఉండవు కదా అప్పుడు అన్న, నేను ఎక్కడే ఉంటా అన్నాడు. ఉమ్, అట్టెట్ట ఉంటావు పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాక, అంటే నువ్వేదో గేమ్ ప్లే చేస్తున్నావా అని అడిగా. ఉమ్, లే అన్న నాకు ధైర్యం ఉంది అన్నాడు. నరసరావుపేటలో ఉన్న నా స్ట్రింగర్ని, TV9లో ఉన్నప్పుడు జరిగిందనమాట, ఉమ్, నరసరావుపేటలో ఉన్న నా స్ట్రింగర్ని చిలకలూరుపేట వెళ్ళమని చెప్పా. ఎందుకంటే నాకు అప్పుడు స్ట్రింగర్లో అక్కడక్కడే ఉంటారు కాబట్టి. ఉమ్, వెళ్తే జరిగింది అక్కడ, అతను కెమెరా బయట ఇచ్చిపోయాడు. ఉమ్, ఆ తర్వాత కొన్ని ఇష్యూస్కి సంబంధించి ఇట్లాగా ఆ ఊళ్ళో జరిగినాయి, ఈ ఊళ్ళో జరిగినాయి, ఫోన్ చేసి మెసేజ్ పెట్టడము చేశారు. ఉమ్, ఉమ్, ఈ బ్రేకింగ్లు వేసాం, ఫోన్ ఇల్లు పెట్టాం, ఈ నడిచింది. ఉమ్, తర్వాతన పోలీసులు నాది వెరిఫై చేస్తారు ఆటోమేటిక్గా. ఉమ్, ఇందులో అవును. ట్యాపింగ్ చేశారు. అప్పుడు ఉమ్, ఉమ్, చేస్తే మిగతాది నా అన్నీ కొన్ని వందల ఫోన్లు వస్తాయి నాకు ఇన్ఫర్మేషన్లు. ఉమ్, ఇది వాళ్ళకి ఒక పాయింట్ అయింది అంతే, వాళ్ళకే అర్థమైంది. ఆ విషయాన్ని తర్వాత ఒక పోలీస్ అధికారి చెప్పారు. ఉమ్, మంచిది, నేనే నక్సలైట్తో సంబంధం అంటే ఒక జర్నలిస్ట్గా నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది. ఒక టీవీ ఛానల్, అందులో మెయిన్ వ్యూవర్షిప్ ఉన్న ఛానల్ కాబట్టి. అవును, అవును, అంతే సింపుల్. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏ బంధాలు ఉన్నాయో అని ఎక్స్పెక్ట్ చేశారు. ఇట్లుంటాయి, వెరిఫై చేస్తారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అనేది ఇవాళగా దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. క్రైమ్ అది, నో డౌట్, నేరం అది ఖచ్చితంగా. దొరికినప్పుడు దొంగలు, దొరకనప్పుడు దొరలు. ఇంత సీరియస్గా తీసుకున్నారు కాబట్టి నడుస్తోంది, మంచిది. ఒక్క కేసులోనన్నా శిక్ష పడితే పోలీసులతో సహా అందరికి శిక్ష పడాలని కోరుకుంటాను. పడితే రెండోసారి చెయ్యడానికి ఎవడన్నా భయపడతాడు. ఇప్పుడు వీటి వల్ల ఏమైపోతుందంటే మనకి గ్యారంటీ లేకుండా పోతుంది, సేఫ్టీ లేకుండా పోతుంది. ఇందులో ఇంకోటి, మనం 100 ఫోన్లలో వాళ్ళకి కావాల్సిన పాయింట్ 2 అయితే అంతవరకు చెక్ చేసుకుంటే పర్లా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి పెట్టడం. అది మేబీ రాధాకృష్ణ గారి వ్యవహారంలో అట్లా జరిగి ఉండకపోవచ్చు. అది షర్మిల ఇది అంటారా, వీళ్ళు ఇంకొకటి అతిపెద్ద రాంగ్ స్టెప్ వేస్తుంది నా దృష్టిలో. అయితే అధికారికంగా ట్రాప్ చేసిన ఫోన్ల వరకే వెళ్తున్నారు వీళ్ళు. పెగాసెస్ సాఫ్ట్వేర్ ఎక్కడుంది, ఆంధ్ర తెలంగాణలో. దీంట్లో కూడా పెగాసెస్ ఉందా? మరి అదే కదా, చంద్రబాబు గారిది వాయిస్తో సహా ఎట్ట రికార్డ్ అవుతుందండి.
ఉమ్, చంద్రబాబు గారి ఫోన్ ట్యాప్ చేయడం కుదరదు, ఎందుకంటే శాటిలైట్ ఫోన్ అయింది. అవును అవును. అది వీళ్ళు చేస్తే కుదరదు, ఈ సంస్థలు చేయలేవు అవి ట్యాపింగ్. ఉమ్, ఉమ్, ఆయన వాయిస్ తో సహా రికార్డ్ అయిందంటే ఏంటి అర్థం? ఉమ్, ఉమ్, 2 రాష్ట్రాల్లో పెగాసెస్ వాడారు, పెగాసెస్ కొన్నారన్నది నివేదిక కదా అప్పుడు. అవును. ఉమ్, ఏవేవి పెగాసెస్ వాడి మీద యాక్షన్ తీసుకున్నారు, వాడిని అక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇజ్రాయెల్లో, ఉమ్, ఇట్లా తప్పుడుగా అమ్మాడని. ప్రభుత్వానికే అమ్మాల్సి ఉంటే నువ్వు ఎట్ట అమ్ముతావురా అని చెప్పేసి ఆడి మీదకి అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, శిక్షించారు, 7 ఏళ్ళు ఏమో జైలు శిక్ష పడింది ఆడికి. అవును అవును. కానీ అవును. ఈ పెగాసెస్ సాఫ్ట్వేర్ 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఎవరి చేతిలో ఉందో కేంద్రం దర్యాప్తు చేయట్లా, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లే. ఉమ్, పెగాసెస్ సాఫ్ట్వేర్ ద్వారానే దాంతో సంబంధం లేకుండా చేయొచ్చు ట్రాక్. ఉమ్, కాకపోతే ఒక లిమిట్ ఉంటుంది అనమాట. ఉమ్, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ల, 3 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న ఫోన్స్ అన్ని ట్యాకిల్ చేయొచ్చు అనమాట. ఉమ్, ఉమ్, వీళ్ళు అది వాడారు చాలా ముఖ్యమైన వాళ్ళకి. అవును అవును అవును. అది అసలు పట్టించుకోవట్లే వీళ్ళు, అసలు ఆ సాఫ్ట్వేర్ ఎక్కడుందో తేల్చట్లే వీళ్ళు. ఆ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంటే స్టిల్ నౌ వాళ్ళు ట్యాపింగ్ చేయొచ్చు. అవును అవును. అది తేల్చాలి ముందు అసలు. కానీ ఆర్కే విషయంలో తెలంగాణ రాజకీయాల వరకే పరిమితమా, కేసీఆర్ వరకే పరిమితమా, జగన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనేది వీళ్ళ అభియోగం? వీళ్ళు రాస్తారండి, షర్మిలది ఆ రోజున ఉన్నది ఎవరు, జగన్ ఇక్కడ అధికారంలో ఉన్నాడు, జగన్ ఇక్కడ చేయించుకుంటాడు కదా, అక్కడ కేసీఆర్ని అడిగి ఎందుకు చేయించుకోవాలి? సింపుల్ లాజిక్. జగన్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ జగన్ చేయించుకోడా, కేసీఆర్కి చెప్పి నువ్వు చెయ్యి మా చెల్లి మీద అని చెప్పాలా, ఆర్కే మీద చెయ్యి అని చెప్పాలా? అలా చేసుంటే ఈ కుట్రలన్నీ అతనికి ముందు తెలియవా? ఎదురెత్తేసి ఉండేవాడు కదా. అవును. అతను పట్టించుకోలేదు ఇతను, అక్కడ వాళ్ళు పట్టించుకుని మునిగారు అంతే. కానీ బనకచెర్ల ప్రాజెక్ట్ విషయంలో రేవంత్ రెడ్డితో చంద్రబాబు కూల్ గానే చర్చలు జరపాలని అనుకుంటున్నారా? ఇద్దరు కలిసి చర్చలు జరపాల్సిన అవసరం ఉందా? అసలు చర్చలు జరపాల్సిన అవసరం ఉందా? ఇద్దరు కలిసి ఆట ఆడుతున్నారు. బనకచెర్ల మనం కట్టుకుంటే ఆపేవాడేవాడు లేడు, రోజు ఎవడో ఆపుతున్నాడు అన్నట్టు బిల్డప్ ఇచ్చి రేవంత్ను గొప్పని చేస్తున్నాడు ఈయన. అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదా? ఏం అనుమతులు కావాలి? తెలంగాణ ప్రభుత్వం అనుమతి అవసరం లేదా? తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం? అది ఏమన్నా సెంట్రల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయింది వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి? వాళ్ళకు వచ్చే నీళ్ళని తగ్గించి ఈ నీళ్లు తీసుకోవడానికి అయితే తప్పు. ఇక్కడ దాంట్లో పెద్ద లాజిక్ ఉంది, ఆ ట్రాప్ లో పడద్దని మన ఏబి వెంకటేశ్వరరావు గారే చెప్పారు. ఏంటది? దీన్ని పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ వంక పెట్టి కృష్ణా జలాల్లో వాటా తగ్గించాలని. ఇక్కడ ఏం జరిగిందంటే పోతిరెడ్డిపాడు కట్టే టైంలో తెలంగాణలో హరీష్ రావు వాళ్ళు పిటిషన్ వేశారు. పిటిషన్ వేసినప్పుడు ఎట్లాగా మీకు హక్కు లేదు కదా కృష్ణా నది వాటరు పైన ప్రాజెక్టులకు ఉండగా ఎట్లా ఇస్తారు, కొత్తగా ఆయకట్టు అని చెప్పి వేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఒక అఫిడవిట్ ఇచ్చింది, పోలవరం కట్టబోతున్నాము, పోలవరం కట్టిన తర్వాత ఆయకట్టు కొత్తది వస్తుంది, అప్పుడు కృష్ణ మీద నీటి హక్కు ఆ ప్రకాశం బ్యారేజీ నేట్లో ఉన్నటువంటి 12.5 లక్షల ఎకరాలు ఉంది కదా, వాటికి అక్కర్లేదు, 13.5 లక్షల ఎకరాలు టోటల్గా ఆయకట్టినప్పుడు దానికి ఇస్తే ఒరిజినల్ గా 300 టీఎంసీలు కావాలన్నమాట కృష్ణా డెల్టాకి. ఆ నీళ్ళని ఇక్కడ వాడుకుంటాం రాయలసీమకి అని ఇచ్చారు అప్పుడు అఫిడవిట్. ఇప్పుడు దాన్ని అడ్డు పెట్టడానికి అనమాట, అంటే దాని ద్వారా ఇప్పుడు ఆల్రెడీ ఆ రోజున అఫిడవిట్ ఇచ్చేశారు కాబట్టి విభజన టైంలో ఉన్న ప్రాజెక్టులన్నిటి ఓకే చేస్తున్నారు కాబట్టి పోతిరెడ్డిపాడు ఆటోమేటిక్ అప్రూవల్ అయింది. యాక్చువల్గా పోతిరెడ్డిపాడు అనధికారికంగా కట్టారని ఏ పార్టీలు గొడవ చేసినాయి. 2 టీఎంసీల నీటికి మళ్లించుకోవాల్సిన దాన్ని ఏకంగా అన్ని టీఎంసీల నీళ్లు అదే 2,000 క్యూసెక్కులు అంత అంటారనమాట. అది దాన్ని పొక్కని భారీగా పెంచాడు ఆయన రాజశేఖర రెడ్డి వచ్చాక. అలాగ పెంచడం అనేటటువంటిది ఆ రోజున చట్టవిరుద్ధం అని చెప్పారు, వీళ్ళు కోర్టుకు కూడా పోయారు. కానీ విభజన చట్టంలో ఆ రోజున ఉన్నటువంటి వాటికి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టుల్ని ఆటోమేటిక్ అప్రూవల్ చెప్పారు. అందులో భాగంగా పోతిరెడ్డిపాడు ఇప్పుడు చట్టబద్ధం అయిపోయింది కాబట్టి పైనుంచి నీళ్లు ఇవ్వాల్సిందే, కృష్ణా నీళ్లు హక్కు కింద. దానికి కాళేశ్వరం కూడా విభజనకు ముందుదే కదా? అది కూడా కాదు, కాళేశ్వరం విభజన తర్వాత కట్టింది. విభజన తర్వాత రాష్ట్రంతో మనోళ్ళు అబ్జెక్షన్ చేసినా కట్టారు, మనోళ్ళు అబ్జెక్షన్ చేయలేదు అసలు పెద్దగా. అసలు అనుమతి తీసుకున్నారు? అలా తీసుకోలేదు.
ఉమ్, కాళేశ్వరానికి అనుమతులు తీసుకోకుండానే కట్టేసి ఆ తర్వాత ఉమ్, రాటిఫై చేసుకున్నారు. కానీ ఈయన అది చెప్పింది అది విభజనకు ముందు ప్రాజెక్టు కాళేశ్వరం, దానికి అనుమతి అవసరం లేదు. కానీ బనకచెర్ల అనేది ఇప్పటిది అంటే రెండు వీళ్ళు వేల ఏం చెప్తారంటే 2017. విభజనకి ముందు కాళేశ్వరం అనేది ఏడుంది, వేరే ప్రాజెక్టు పేరుతో ఉండేది అక్కడ. ఉమ్, ఆ పేరుని కాళేశ్వరంగా మార్చామని చెప్తారు అక్కడ, ఓకే. ఉమ్, అంతే. ఉమ్, అది కేసీఆర్ చెప్తే దాన్ని తప్పట్టినోడు ఇదే రేవంత్ కదా. ఉమ్, మరి అంతకుముందు అవును. ప్రాజెక్టుకి ఇది పేరు మార్చేశారు అన్నట్టు, పేరు మార్చడం కాదు లొకేషనే మార్చేశారని, కొత్త ఉమ్. ప్రాజెక్టే కదా అప్పుడు. కానీ ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటారు దీని మీద ఫైనల్ గా ఏం జరుగుతుంది ఏం లేదు, అనుమతి. కొద్దిగా రెండు రాష్ట్రాల ప్రజల ముందు ఇద్దరు హీరోలు అవ్వడానికి గురు శిష్యులు ఆడుతున్నటువంటి ఒక చిన్న డ్రామా. అంతే. ఉమ్, ఎందుకంటే బనకచెర్ల అనేటటువంటిది కట్టడం ఎప్పట్లో అవ్వదు, ఉమ్, అది సొరంగాలు తవ్వాలా. సొరంగం తవ్వే వెలుగొండ ప్రాజెక్టు ఇప్పటికీ దిక్కులేదు. దాదాపుగా దానికి ₹1,00,00,000 కావాలి బనకచెర్ల కట్టాలంటే. అంత డబ్బులు మన దగ్గర లేవు. కేంద్రం కడితే, కేంద్రం ఏంటంటే దాన్ని ఏమంటారు, నదుల అనుసంధాన ప్రాజెక్టుల భాగంగా కడతానంటుంది. ఉమ్, దాని కింద కేంద్రం కట్టుకుంటే అయిపోతుంది. ఉమ్, క్రెడిట్ వీళ్ళు తీసుకునే ప్రయత్నం, అంతే. అది ఒక ఆస్పెక్ట్ ఆంధ్రాకి సంబంధించి. అక్కడ ఆయనకేంటి, అక్కడ నీళ్ళు ఏమీ దోచుకుపోవట్లేదు. ఆ ఉమ్, పేరు చెప్పి కృష్ణ మీదన ఉన్న మన హక్కుని 200 టీఎంసీలు నొక్కేయడానికి, కొత్త కొత్త ఆయకట్టు వస్తుంది కదా కాబట్టి ఇది ఆపేయండి అని. ఉమ్. ఇది కుట్ర. అందులో ఆంధ్ర అంటే మనమే. మీదన కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కృష్ణ నీళ్ళని లాగేయడానికి. ఓకే. ఉమ్, దానికి ఇక్కడ తెలిసి కూడా వీళ్ళు ఆ డ్రామాని తెలివిగా వీళ్ళ ప్రచారం కోసం వాడుకుంటున్నారు అంతే. అంటే కిందకి రాకుండా పైన ఆపుతారా సార్ నీళ్ళు? అంతే కదా, పైనుంచినే కదా కృష్ణ నీళ్ళు వచ్చేది. ఉమ్, అవును. అక్కడ వాడుకుంటాం మేము, వేరే ఆయకట్టుకి వీళ్ళు మళ్ళీ చూపెడతారు ఇంకో కొత్తది, నాగార్జున ఉమ్, సాగర్ ఆయకట్టు శ్రీశైలం ఆయకట్టు చెప్తారేమో, అవును. అదనంగా అవును. మళ్ళించుకుంటారు. ఉమ్, అవును. ఇప్పటికే కృష్ణ అవును. నీళ్లు విపరీతంగా వాడుకుంటున్నారు. మనం కృష్ణ ఉమ్, నుంచి పూర్తిగా ఆధారం తగ్గిపోయింది. ప్రకాశం బ్యారేజ్ ఉమ్, గోదావరి నుంచి ఎందుకు నీళ్ళు ఇస్తున్నాం మనం, లేకే కదా. ఉమ్, అవును. ఉమ్. సార్ ఫైనల్ గా లడ్డూ వ్యవహారంలో పామాయిల్ అని తేల్చేసినట్టేనా, దాని మీద ఇంకేమైనా నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉందా? పేపర్లో ఎక్కువ రావట్లేదంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అది ఉమ్, అది సిబిఐ విచారణ కదా అది, దాంట్లో అవును. ఇంకా చాలా తేలాల్సి ఉంది ఆర్గ్యుమెంట్స్. ప్రస్తుతానికి మొన్న ఆయన ఎవరో సంబంధం లేని ఆఫీసర్ని పెడితే సుప్రీంకోర్టు ఆపింది, మళ్ళీ దాని మీద అవును. రివ్యూకి వెళ్తున్నారు. ఇవన్నీ ఉమ్, నడుస్తాయి, చాలా నడుస్తాయి ఇంకా. ఉమ్, ఉమ్. అంటే ఈ ఒక్క రిపోర్ట్ తో తేలే అంశం అయితే కాదు. కాదు, ఇది రిపోర్ట్ కూడా అవలా, ఉమ్. ప్రాథమిక సమాచారం అని చెప్పారంతే, ఫైనల్ రిపోర్ట్ అని చెప్పలా. అంటే సిట్ అధికారులు తేల్చింది కాదా? కాదు, అది సిబిఐ వాళ్ళ ఆర్గ్యుమెంట్లో ఉమ్, విచారణ జరుగుతుంది, ప్రాథమిక విచారణలో ఇది తేలిందని చెప్పారు. ఉమ్, మూలేబాబా ఉమ్, ఆశ్రమూలు చేశారని చెప్పారు అంతే. అంటే వాళ్ళని కస్టడీ నుంచి బయటికి రాకుండా, వాళ్ళకి బెయిల్ రాకుండా మాత్రమే జరుగుతుందా? అంతే, ఆర్గ్యుమెంట్స్ అంతవరకే నడుస్తున్నాయి ప్రస్తుతానికి. ఏఆర్ డైరీ కానీ, అది వైష్ణవి డైరీ సహజం, కానీ. దాన్ని డినై చేస్తారు. ఇప్పుడు జగన్ విదేశాలు వెళ్తానన్నప్పుడల్లా మేము వ్యతిరేకిస్తున్నాం అంటారు, కోర్టు సరి కానీ మీరు వ్యతిరేకించండి మేము పంపిస్తున్నాం అంటది. ఇవన్నీ కామన్ అంతే, రొటీన్ ఆర్గ్యుమెంట్ అనమాట. సీరియస్ ఆర్గ్యుమెంట్ దాకా ఇంకా పోవాలా. ఫైనల్ ఛార్జ్ షీట్ వేయాలి సుప్రీంకోర్టులో, అప్పుడు తేలుతుంది. ఫైనల్ ఛార్జ్ షీట్ ఇంకా వేయలేదు కదా, అప్పటి వరకు విచారణ కంటిన్యూ అవుతాం. అంతే. రైట్, రైట్. థ్యాంక్ యూ సార్. చూద్దాం, మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారం విషయంలో అయితే నార్కో టెస్ట్ వరకు వెళ్తుందా లేదా అనేది ఒక అంశం. మొత్తం ఇప్పుడున్న 5 నిందితులు ఎవరైతే ఉన్నారో, ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరికీ, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, వీళ్ళందరికీ నార్కో టెస్టులు నిర్వహించిన తర్వాత నిజాలు బయటకు తీస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందా, అప్పటి వరకు అరెస్ట్ వరకు వెళ్తుందా? ఈ లోపల సింగయ్య మృతి వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టు అయితే విచారణ వాయిదా వేసింది. ఆ పిటిషన్ విషయంలో బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.